Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా వర్క్ ఎనర్జీ థీరం, వర్క్ పవర్ ఎనర్జీ 3 parts అయిపోయినాయి ఆల్రెడీ. ఇది 4th part. సో 4th part చూసే ముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ పార్ట్ చూసిన తర్వాత 4th పార్ట్కి రండమ్మా. 4th పార్ట్లో ఇవాళ నేను ఏం డీల్ చేయబోతున్నా అంటే చైన్ ప్రాబ్లమ్స్ ఇంకా పవర్ గురించి, ఈ రెండింటి గురించి డీల్ చేస్తాం ఈ వీడియోలో. సో వాట్ ఆర్ ది చైన్ ప్రాబ్లమ్స్? ఓకే, చూడమ్మా, ఒక టేబుల్ మీద ఇలా చైన్ పెట్టుంచాడు అనుకుందాం. ఎల్ ఏది లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఏమో ఎల్, మాస్ ఆఫ్ ది చైన్ ఎం. లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఎల్, మాస్ ఆఫ్ ది చైన్ ఎం. అటువంటి చైన్ ఒక టేబుల్ మీద ఇలా పెట్టుంచాం. ఓకే, ఒక టేబుల్ మీద ఇలా పెట్టుంచాం. అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? మనం చూడండి ఇక్కడ మన సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ తీసుకోవాలమ్మా. సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి రొటేషనల్ మోషన్లో వస్తుంది. ఓకే, సో దానికన్నా ముందే సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ మనం ఇక్కడ డీల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మా లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఎల్, దీని మాస్ ఏమో ఎం అనుకోండి. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే చైన్కి సెంటర్లో ఉంటుంది, అంతే కదా. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందమ్మా? ఈ చైన్కి సెంటర్లో ఎక్కడో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ గురించి, ఈ సిచ్యువేషన్లో సెంటర్ ఆఫ్ మాస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్లో పొటెన్షియల్ ఎనర్జీ 0 అని మనం అనుకుందాం. రెఫరెన్స్ కింద తీసుకున్నాం. రెఫరెన్స్ కింద ఈ సిచ్యువేషన్లో సెంటర్ ఆఫ్ మాస్ కాదు, పొటెన్షియల్ ఎనర్జీ 0 అని చెప్పి మనం రెఫరెన్స్ కింద తీసుకున్నాం. ఓకే, అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ చైన్ని కొంచెం ఇలా కిందకు వేలాడదీసాం. ఈ చైన్ని కొంచెం కిందకు వేలాడదీసాం. ఎంత వేలాడదీసామంటే టోటల్ చైన్ లెంగ్త్ ఎంతమ్మా? ఎల్ కదా. L/2 లెంగ్త్ ఉన్న చైన్ని మనం వేలాడదీసాం. హ్యాంగింగ్ లెంగ్త్ ఆఫ్ చైన్ ఈక్వల్ టు L/2 అని రాసాం కదా. సో L/2 లెంగ్త్ ఉన్న చైన్ని మనం కిందకి ఇలా వేలాడదీసాం అమ్మా. ఓకే, అలా వేలాడదీయటం వల్ల దీని పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈ చైన్ నేను ఇలా కిందకి లాగా, అంటే పైకి వెళ్ళింది అనుకోండి చైన్, ఈ చైన్ మొత్తం ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది అంటాం. కానీ ఇక్కడ చైన్ మనం కిందకి లాగాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం పొటెన్షియల్ ఎనర్జీ చెప్పుకున్నాం అమ్మా. ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫీల్డ్ కనుక ఫోర్స్ కనుక మనం వెళ్తే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్ కనుక మనం వస్తే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి పనిచేసే కన్జర్వేటివ్ ఫోర్స్ ఎవరు? వెయిట్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్. ఇప్పుడు ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్ మనం వచ్చాం కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఓకే అమ్మా, సింపుల్ అమ్మా. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0, దీనికన్నా పైకి వెళ్తే పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ అవుతుంది, కిందకు వస్తే పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను L/2 అనే లెంగ్త్ ఉన్న చైన్ ఇలా కిందకి లాగడం వల్ల వేలాడుతున్న మాస్ ఎంత? మాస్ ఆఫ్ హ్యాంగింగ్ చైన్ ఎంత అంటే M/2. మాస్ ఆఫ్ హ్యాంగింగ్ చైన్ ఎంత అంటే M/2. ఇప్పుడు ఈ వేలాడుతున్న చైన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోయింది. ఎంత తగ్గింది? ఓకే, వేలాడుతున్న చైన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిందమ్మా. ఎంత తగ్గింది? అది కనుక్కోవాలంటే మనం సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. చూడండి, ఇది L/2 కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అంతే కదా. ఇది యూనిఫామ్ మాస్ ఉన్న చైన్ అమ్మా. మాస్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా ఉంది. ఓకే, కాబట్టి L/2 లెంగ్త్ ఆఫ్ చైన్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందంటే L/4 డిస్టెన్స్లో ఉంటుంది. పైనుంచి L/4 డిస్టెన్స్లో ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుందమ్మా. ఈ టోటల్ లెంగ్త్ L/2, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ దగ్గర ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఓకే, అంటే పైనుంచి L/4 డిస్టెన్స్ కిందకు వచ్చిందనమాట. సో నేను అదే రాసా, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హ్యాంగింగ్ చైన్ ఈక్వల్ టు L/4 అని రాసా. L/4 అంటే పైనుంచి డిస్టెన్స్ L/4 అనమాట. ఓకే, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది కాబట్టి మైనస్ పెట్టా. M అంటే M/2, మాస్ అంటే దీని మాస్ అమ్మా, మొత్తం మాస్ కదా, దీని మాస్ ఎంత? -M/2. జీనే. ఓకే, హెచ్ అంటే ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కిందకి దిగింది, అంతే కదా. హెచ్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కిందకి దిగింది? ఎంత కింద దిగింది? L/4 అనే డిస్టెన్స్ కిందకి దిగింది. సో -M/2 ఇంటూ G ఇంటూ L/4 విచ్ ఇస్ ఈక్వల్ టు -mgL/8 ఈ కేసులో. ఓకే, ఇదంతా ఎందుకమ్మా? ఇదంతా బేసిక్. ఇది నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్కి ఇది బేసిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈసారి ఏం చేసాం? హాఫ్ కాకుండా 1/3 చైన్ వేలాడదీసాం అమ్మా. ఇందాకేమో హాఫ్ చైన్ వేలాడదీసాం అంటే L/2 లెంగ్త్ వేలాడుతుంది. ఇప్పుడు 1/3 చైన్ వేలాడదీసాం అంటే L/3 లెంగ్త్ వేలాడుతుంది.
ఓకే, కాబట్టి హాఫ్ హ్యాంగింగ్ లెంగ్త్ ఆఫ్ చైన్ ఏమని రాస్తే L/3, అప్పుడు మాస్ ఆఫ్ హ్యాంగింగ్ చైన్ ఏమవుతుంది, M/3 అవుతుంది, అంతే కదా, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హ్యాంగింగ్ చైన్ ఏమవుతుందని ఇక్కడ ఎక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్, ఇది టోటల్ L/3 కాబట్టి దాంట్లో సగం ఏమవుతుంది L/6. సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హ్యాంగింగ్ చైన్ పై నుంచి L/6 అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది. దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది అంటే M×G×H. ఓకే, మైనస్ ఎందుకు పెట్టా, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది కాబట్టి. సో -M/3 మాస్ అంటే ఇంటూ G ఇంటూ ఎంత కిందకి దిగిందమ్మా సెంటర్ ఆఫ్ మాస్, L/6 అనే డిస్టెన్స్ కిందకి దిగింది. సో -M/3 ఇంటూ G ఇంటూ L/6 అనేది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో -mgl/18 అవుతుంది. 3 6 18 -mgl/18. సో ఈ రకంగా మనం ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీని క్యాల్కులేట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ ఒక ఫార్ములా రాసుకున్నాం, ఒక జనరల్ కేస్ తీసుకున్నాం అమ్మ, హాఫ్ 1/3 అలా కాకుండా ఒక జనరల్ కేస్ తీసుకున్నాం. ఆ జనరల్ కేస్ ఏంటంటే nth పార్ట్ ఆఫ్ చైన్ వేలాడుతూ ఉంటే ఇఫ్ ఫ్రాక్షన్ హ్యాంగింగ్ ఈజ్ n, అంటే ఇక్కడ వేలాడుతున్న చైన్ యొక్క ఫ్రాక్షన్ n అనుకుంటే 1/2 1/3 కాకుండా 1/nth పార్ట్ వేలాడుతుంది అనుకుందాం. అంటే nth పార్ట్ వేలాడుతుంది. nth పార్ట్ వేలాడుతుంది అంటే లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఏమవుతుందమ్మా, లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఏమవుతుంది n×l. ఇక్కడ హాఫ్ పార్ట్ వేలాడుతుంది కాబట్టి లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఏమైంది ½ l. ఇక్కడ 1/3 పార్ట్ వేలాడుతుంది కాబట్టి లెంగ్త్ ఆఫ్ ది హ్యాంగింగ్ చైన్ ఏమైందమ్మా 1/3 ఇక్కడ nth పార్ట్ వేలాడుతుంది అంటున్నా, nth పార్ట్ వేలాడుతుంది కాబట్టి హ్యాంగింగ్ చైన్ లెంగ్త్ ఏమవుతుంది n×l. అలాగే మాస్ ఏమవుతుంది, ఇక్కడేమో 1/2 m, ఇక్కడ 1/3 m, ఇక్కడ nth పార్ట్ వేలాడుతుంది కాబట్టి n×m అని రాసి. సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, ఓకే హ్యాంగింగ్ లెంగ్త్లో సగం ఉంటుంది, హ్యాంగింగ్ లెంగ్త్ nl కాబట్టి దాంట్లో సగం nl/2. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది mgh. m అంటే ఎంతమ్మా n×m, m అంటే ఎంత n×m, మైనస్ పెట్టింది కంటే తగ్గుతుంది కాబట్టి. g అంటే gనే, h అంటే ఎంత పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కిందకు వచ్చింది, nl/2 కిందకు వచ్చింది. సో ఫైనల్గా ఫార్ములా మనకి ఏమొచ్చిందమ్మా n²mgl/2. సో మనకి ఈ టేబుల్ చైన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించండి అమ్మా. ఏంటా ఫార్ములా, u = n²mgl/2 అనేది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇనీషియల్గా చైన్ ఇలా పడుకుని ఉంటుంది, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 0. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది అంటే nth పార్ట్ కనుక కిందకు వస్తే మైనస్ ఎట్లా పెట్టినా -n²mgl/2 అవుతుందమ్మా. ఏమవుతుంది -n²mgl/2. సో ఆ రకంగా మనం ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక్కొక్కసారి క్వశ్చన్ అలా కాకుండా ఇలా అడగవచ్చు, ఇఫ్ హ్యాంగింగ్ చైన్ ఈజ్ హెల్డ్ ఇన్ ది షేప్ ఆఫ్ సెమీ సర్కిల్. ఇలా కిందకి జారకుండా ఇలా పైకి పట్టుకున్నాం, సెమీ సర్కిల్ షేప్లో వచ్చే విధంగా ఒక చైన్ని మనం గాల్లో అలా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే చూడండి. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సెమీ సర్కిల్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది, బేస్ నుంచి 2r/π హైట్లో ఉంటుందమ్మా. సెంటర్ ఆఫ్ మాస్ 2r/π హైట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మాస్ ఏమో m అనుకుందాం, లెంగ్త్ ఆఫ్ ది చైన్ l అనుకుందాం. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందమ్మా 2r/π. r అంటే రేడియస్ ఆఫ్ ది సెమీ సర్కిల్, అది ఇవ్వాలి. ఓకే, బట్ మనకు ఫార్ములా తెలుసు, ఈ ఫార్ములాస్ అన్ని మనం నేర్చుకుంటాం అమ్మా. సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటాం. సెమీ సర్కిల్కి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఒకవేళ స్క్వేర్ షేప్లో ఉందనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్కి సెంటర్లో ఉంటుంది. సర్కిల్ షేప్లో పట్టుకున్నాడు అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందమ్మా, సర్కిల్ సెంటర్లో ఉంటుంది. ఓకే, అలాగనమాట. డిఫరెంట్ షేప్స్కి డిఫరెంట్ పొజిషన్స్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. అలాగే సెమీ సర్కిల్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. దేర్ఫోర్ 2r/π సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ అంత పైన ఉంటుంది అని చెప్పుకుందాం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా అంటే ఇంక్రీజ్ అయింది. ఎందుకు, యాక్చువల్గా టేబుల్ మీద ఉన్నప్పుడు 0, టేబుల్ లెవెల్ కన్నా పైకి వెళ్ళాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ పైకి రైజ్ అయింది. టేబుల్ మీద ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ టేబుల్ మీదే ఉంది. బట్ ఎప్పుడైతే మనం సెమీ సర్కిల్ షేప్లో పైకి తీసుకొచ్చామో సెంటర్ ఆఫ్ మాస్ కూడా పైకి షిఫ్ట్ అవుతుంది. ఎంత షిఫ్ట్ అవుతుంది, 2r/π షిఫ్ట్ అవుతుంది. అయితే ఆర్ వాల్యూ మనకి ఇవ్వలే. మరి ఎలా కనుక్కుంటాం ఆర్ వాల్యూ అంటే మనకు తెలుసు ఈ టోటల్ లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. లెంగ్త్ ఆఫ్ ది సెమీ సర్కిల్ అమ్మా, లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్ అయితే 2πr,
పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్ ఏమవుతుంది, పై ఆర్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ లెంగ్త్ ఎల్ ఎల్ అని ఇచ్చాడు కదమ్మా, ఆ ఎల్ దేనికి ఈక్వల్ అవుతుంది, పై ఆర్కి ఈక్వల్ అవుతుంది. దీని నుంచి ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎల్ బై పై. సో ఆర్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి, ఎంజీహెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. అంటే ఎంత హైట్లో ఉందమ్మా, ఇది 2r బై పై హైట్లో ఉంది. ఆర్ బదులు ఎల్ బై పై సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి 2mgl బై పై స్క్వేర్ వచ్చింది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. పాజ్ చేసి రాసుకోండి. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్కి. ఓకే, ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్కి ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. -n²mgl/2. పాజ్ చేసి రాసుకోండి. ఓకే రైట్, చూడండి అమ్మా, ఇప్పుడు 2 క్వశ్చన్స్ రాసాము ఇక్కడ. ఇదో క్వశ్చన్ అదో క్వశ్చన్. ఒకసారి చూడండి, క్వశ్చన్స్ ఏంటో చూడండి ఒకసారి. యూనిఫామ్ చైన్ ఆఫ్ లెంగ్త్ ఎల్, క్యాపిటల్ ఎల్ రాసాడమ్మా, అండ్ మాస్ క్యాపిటల్ ఎం is lying on a smooth horizontal table and 1/3 of its length is hanging vertically down over the edge of the table. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద ఎల్ అనే లెంగ్త్ ఉన్న చైన్ ఉందట. ఎలా ఉంది, 1/3 ఆఫ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ హ్యాంగింగ్ అన్నాడు. 1/3 ఆఫ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ హ్యాంగింగ్ అంటే ఇదమ్మా. ఓకే, ఇలా హ్యాంగ్ అయి ఉంది. ఓకే, 1/3 ఆఫ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ హ్యాంగింగ్ అన్నాడు. అంటే చూడండి ఏంటి, ఇది మాస్ ఆఫ్ ది చైన్ ఎంత, m, లెంగ్త్ ఆఫ్ ది చైన్ క్యాపిటల్ L. కాబట్టి హ్యాంగింగ్ పార్ట్ ఏమవుతుందమ్మా, L/3 అంతేనా. హ్యాంగింగ్ పార్ట్ ఏమవుతుంది, L/3, ఎందుకంటే n ఇంటూ ఎల్ కదా. ఓకే, n ఇంటూ ఎల్. ఇది n అంటే ఏంటమ్మా, హ్యాంగింగ్ పార్ట్. ఎంత పార్ట్ హ్యాంగ్ అవుతుంది, 1/3 పార్ట్. అంటే 1/3 ఇంటూ ఎల్ ఏమవుతుంది, L/3. ఓకే రైట్, over the edge of the table. If g is the acceleration due to gravity, the work required to pull the hanging part onto the table is. Initial గా ఇలా హ్యాంగ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీన్ని వెనక్కి ఇలా పుల్ చేస్తున్నాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగించి వెనక్కి ఇలా పుల్ చేస్తున్నాం. సో ఇది మొత్తం టేబుల్ మీదకి ఇలా హారిజాంటల్గా వచ్చేయడానికి ఎంత వర్క్ జరిగింది అదేనమ్మా. The work required to pull the hanging part onto the table is. ఈ హ్యాంగ్ అవుతున్న పార్ట్ ఇలా మనం పుల్ చేస్తుంటే ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేయడానికి, టోటల్గా హారిజాంటల్ టేబుల్ మీదకి వచ్చేయడానికి ఎంత వర్క్ చేయాలి అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వర్క్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేయాలమ్మా, వర్క్ ఎనర్జీ థియరం యొక్క మోడిఫైడ్ ఫామ్ ఉపయోగించాలి. ఏంటది, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. ఓకే రైట్, ఇక్కడ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటూ ఏమి లేదు, ఎందుకంటే స్మూత్ టేబుల్ అన్నాడు. సో నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ గురించి మర్చిపోండి, అవసరం లేదు. ఇనీషియల్గా చైన్ రెస్ట్లోనే ఉంది కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0. ఫైనల్గా కూడా చైన్ రెస్ట్లోనే ఉంటుంది. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా 0. బట్ వాట్ అబౌట్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ? ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఇది. ఓకే, సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే ఏమవుతుందమ్మా, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అని తీసేసుకోండి. ప్రీవియస్గా మనం అన్ని కేసెస్లోనే 0 అని తీసుకున్నాం ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని చెప్పి మనం తీసుకున్నాం, అది కాదు. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇప్పుడు హ్యాంగింగ్ పార్ట్ ఇలాగ 1/3 పార్ట్ హ్యాంగ్ అవుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఫార్ములా ఏంటి, -n²mgl/2 అంతేనా. సో -n² అంటే ఎంతమ్మా, n² అంటే ఎంత, 1/3 కదా. సో 1/3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 1/9 అవుతుంది. m అంటే క్యాపిటల్ M రాయండి, g అంటే GA, L అంటే క్యాపిటల్ L రాయండి, /2. సో mgl/18 అవుతుంది అంతేనా. -mgl/18 అదేంటమ్మా, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అమ్మా. ఫైనల్గా చైన్ మొత్తం ఇలా టేబుల్ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అనుకుంటాం, 0 అనుకుంటాం. 0 మైనస్ ఆఫ్ దిస్, మైనస్ ప్లస్ అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందమ్మా, -mgl/18. సో ఇంత వర్క్ చేయాలి. ఓకే, Wexternal = mgl/18, ఇంత వర్క్ చేయాలి. ఓకే అర్థమైందమ్మా. చూడండి, గుడ్డిగా UI = 0, UF = mgl/18 అలా వేయకండి అమ్మా. ఇనీషియల్గా పార్ట్ హ్యాంగ్ అవుతూ ఉంది. ఇక్కడ ఇనీషియల్గా టేబుల్ మీద లేదు.
ఇనీషియల్గా టోటల్గా టేబుల్ మీద లేదు, ఇనీషియల్గా హ్యాంగ్ అవుతుంది, దాన్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగించి వెనక్కి లాగితే అది మొత్తం హారిజాంటల్ టేబుల్ మీదకి వచ్చింది. కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది అవుతుంది -m²mgl/2, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమో 0 అవుతుంది. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్టర్నల్ వర్క్ ఎంత వచ్చింది, mgl/18. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ చూడమ్మా, ఇంకో క్వశ్చన్, ఇది ఒక మెటీరియల్లో చూసి రాసిన క్వశ్చన్ ఇది. సో ఏ చైన్ ఆఫ్ మాస్ m అండ్ లెంగ్త్ క్యాపిటల్ అన్నాడు, జాగ్రత్త చూడండి. ఏ చైన్ ఆఫ్ మాస్ m, చైన్ యొక్క మాస్ ఏమో స్మాల్ m అన్నాడు, అండ్ లెంగ్త్ ఏమో క్యాపిటల్ L అన్నాడు. ఓకే, ఈజ్ హెల్డ్ ఎట్ రెస్ట్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ such that a part L of the chain is hanging vertically from the table. సో జాగ్రత్తగా చూడండి, ఇది టేబుల్, ఇది చైన్, ఓకే. హ్యాంగింగ్ పార్ట్ లెంగ్త్ ఏమో స్మాల్ ఎల్ అని ఇచ్చాడమ్మా, అది జాగ్రత్తగా చూడాల్సింది. టోటల్ లెంగ్త్ ఏమో క్యాపిటల్ ఎల్ అని ఇచ్చాడు, హ్యాంగింగ్ పార్ట్ ఏమో స్మాల్ ఎల్ అని ఇచ్చాడు, జాగ్రత్తగా అది గమనించాలి మనం. ఓకే, ఈజ్ హ్యాంగింగ్ వర్టికల్లీ ఫ్రమ్ ది టేబుల్. ఎల్ అనే లెంగ్త్ ఉన్న చైన్, స్మాల్ ఎల్ అనే లెంగ్త్ ఉన్న చైన్ టేబుల్ మీద వర్టికల్గా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టేకింగ్ ద లెవెల్ ఆఫ్ హారిజాంటల్ సర్ఫేస్ ఆఫ్ ది table as a reference level, calculate the potential energy of the chain at this instant. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తున్నామా, ఫార్ములా ఏంటి, -m²mgl/2. ఓకే, ఇక్కడ n² అంటే ఏం రాయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ హ్యాంగింగ్. ఫ్రాక్షన్ ఏమైనా ఇచ్చడం ఇవ్వాల, లెంగ్త్ ఆఫ్ ది చైన్ హ్యాంగింగ్ ఇచ్చేసాడు, ఫ్రాక్షన్ ఇవ్వాల. సో ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా, లెంగ్త్ ఆఫ్ ది హ్యాంగింగ్ చైన్ డివైడెడ్ బై టోటల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్. ఓకేనా? మనకి ఫార్ములాలో n అంటే ఏంటి, ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ హ్యాంగింగ్. n అంటే లెంగ్త్ హ్యాంగింగ్ కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ హ్యాంగింగ్. సో ఆ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా, n = లెంగ్త్ ఆఫ్ ది చైన్ హ్యాంగింగ్ డివైడెడ్ బై టోటల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాంగింగ్ లెంగ్త్ అవుతుందమ్మా. సో n వాల్యూ ఏమవుతుంది, l/l అవుతుంది, స్మాల్ l బై క్యాపిటల్ L అవుతుంది. సో ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తా, -m² బదులు -l²/L² ఇంటూ m అంటే ma, g అంటే ga, l అంటే లెంగ్త్ ఆఫ్ ది చైన్ అమ్మా. లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఇక్కడ ఎంత, క్యాపిటల్ L. సో క్యాపిటల్ L రాయాలి, స్మాల్ l రాయి సెకండ్ పొరపాటున, డివైడెడ్ బై 2. ఇక్కడ l² ఇక్కడ l క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది, -mgl²/2l. దిస్ ఈజ్ ది పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇనీషియల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాడమ్మా. ఏమడిగాడు ఫస్ట్ క్వశ్చన్, ప్లీజ్ క్యాలిక్యులేట్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది చైన్ అట్ దిస్ ఇన్స్టెంట్. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇదిగోండి పొటెన్షియల్ ఎనర్జీ, ఇది -mgl²/2l. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వద్దాం. సెకండ్ పార్ట్ ఏమంటున్నాడు చూడండి అమ్మా, ఇఫ్ ద చైన్ ఈజ్ లెట్ గో, వాట్ ఈస్ ద స్పీడ్ యాజ్ ఇట్స్ ఎండ్ జస్ట్ లీవ్స్ ది హారిజాంటల్ సర్ఫేస్. ఈ చైన్ ఇలా వదిలేసాం అనుకోండి, మీకు స్మూత్ హారిజాంటల్ టేబుల్, చైన్ అలా వదిలేసాం, జస్ట్ అలా హ్యాంగ్ అవుతున్న చైన్ అలా వదిలేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇలా కిందకి జారిపోతుంది కదా. ఇది స్మూత్, రఫ్ అయితే ఆగుతుంది అనుకోవచ్చు, రఫ్ కాదమ్మా స్మూత్, కాబట్టి కొంచెం మాస్ హ్యాంగ్ అవుతున్నా కానీ ఇది ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇలా కిందకి ఇలా జారిపోతున్నప్పుడు ఈ లాస్ట్ ఎండ్ ఇలా ఇక్కడికి వస్తుంది కదా. ఓకే, ఎగ్జాక్ట్గా జారిపోయే ముందు, అంటే ఈ ఎండ్ కూడా బయటకు వచ్చేసే ముందు దాని వెలాసిటీ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎంత ఉంటుందమ్మా, సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఎంత ఉంటుందో దాని వెలాసిటీ కూడా అంతే ఉంటుంది. చైన్ మొత్తం ఒకటే వెలాసిటీతో పడుతుంది కదా. ఓకే, సో ఇలా చైన్ మొత్తం ఇలా జారిపోతున్నప్పుడు టోటల్ చైన్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది, ఇది ఈ చివరి ఎండ్ బయటకు వచ్చేసే టైంకి టోటల్ చైన్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో ఆ చివరి ఎండ్ యొక్క వెలాసిటీ కూడా అంతే ఉంటుంది, అంతే కదా. ఓకే, ఆ వెలాసిటీ చెప్పమంటున్నాడు మనల్ని, చెప్పుదాం. బై యూజింగ్ వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్. ఏంటమ్మా, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ అమ్మా. ఇది వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ ప్రీవియస్ వీడియోలో చెప్పామా. ఇన్ కేస్ ఆ వీడియో చూడకుండా ఇక్కడికి వస్తే మాత్రం మీకు ఇది ఎలా రాసానో అర్థం కాదు. ఓకే, సో ముందు మీరు వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ పార్ట్ 3లో చెప్పాను, అది కంపల్సరీ చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే, సో వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ work done by external agent is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. Potential energy final minus potential energy initial. Okay, right? Okay.
ఓకే, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇక్కడ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఏదీ లేదమ్మా. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ కానీ ఎయిర్ రెసిస్టెన్స్ కానీ ఇక్కడ ఏం మనం క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ 0. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమన్నా ఉందా? నో. మన ఎక్స్టర్నల్గా ఫోర్స్ ఏం అప్లై చేయట్లేదు కాబట్టి అది కూడా 0నే. మనం చైన్ ఇలా కిందకి రావడం కానీ అదేం చేయట్లేదు, జస్ట్ అలా వదిలేసాం అంతే. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్స్ చేసే వర్క్ కూడా 0 అవుతుంది. మరి కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అది మనం కనుక్కోవాలి, దాని నుంచే వెలాసిటీ కనుక్కుంటాం. మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్గా చైన్ రెస్ట్లో ఉంది కాబట్టి 0 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుందమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుంది? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0, చైన్ మొత్తం ఇక్కడ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ 0. ఫైనల్గా చైన్ మొత్తం ఇలా వచ్చేస్తుంది అంతేనా? ఇక్కడ డ్రా చేస్తామా? ఫైనల్గా చైన్ మొత్తం ఇలా వచ్చేస్తుందమ్మా. టోటల్ ఎల్ అనే లెంగ్త్ ఉన్న చైన్ ఇలా వచ్చేస్తుంది ఫైనల్గా. అమ్మ ఇక్కడ డ్రా చేయాలి, యాక్చువల్గా నేను ఇక్కడ డ్రా చేసే ప్లేస్ లేక. ఓకే, ఇలా వచ్చేస్తున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది కదా, అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కిందకి దిగింది? L/2 అనే డిస్టెన్స్ కిందకి దిగింది. కాబట్టి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? మైనస్ M ఇంటూ G ఇంటూ హెచ్ ఏమవుతుంది? క్యాపిటల్ L/2 అంతేనా? మైనస్ M ఇంటూ G ఇంటూ క్యాపిటల్ L/2 అదేంటమ్మా? హెచ్ వాల్యూ. క్యాపిటల్ L/2 ఎందుకు రాసా? సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏదమ్మా? ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది ఫస్ట్ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాం. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ mgL²/2L. ఓకే, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ½ mv² అని రాద్దాం మనం. ఓకే, ½ mv² అని రాసేద్దాం. ఇక్కడ రాసేద్దాం ఏమైంది? ఓకే అమ్మా, రైట్. ½ mv² ఇక్కడ నుంచి మిగిలినంతా ఇది తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? ½ mv² is equal to mgL/2 మైనస్ mgL²/2L అంతేనా? రైట్. సో ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతుంది, అన్నింటిలో m కామన్ తీసి క్యాన్సిల్ చేసి పడేసాం. ఓకే, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ v² ఈక్వల్ టు వచ్చింది ఏమొచ్చిందమ్మా? GL మైనస్ m ఉండదు కదా, GL²/L. సో v ఈక్వల్ టు ఏమవుతుంది? √ ఆఫ్ G కామన్ తీసేద్దాం, L మైనస్ L²/L. √ ఆఫ్ L మైనస్ స్మాల్ L²/L. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. అది ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ప్రాబ్లం చేస్తాం. ఫస్ట్ మనం చెప్పుకున్నాం చూసారు, అదంతా థియరీ అనమాట. మన ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సిన బేస్. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఇంత హ్యాంగ్ అవుతే ఎంత ఉంటుంది, ఇంత హ్యాంగ్ అయితే ఎంత ఉంటుంది అనేది మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామో జస్ట్ ప్రాక్టీస్ కోసం. ఇటువంటి క్వశ్చన్సే మనల్ని అడుగుతాడు. ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం మనం అదంతా చేసాం. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. చూడమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ పవర్కి సంబంధించిన కాన్సెప్ట్. పవర్ అంటే ఏంటమ్మా? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో అదే రాసా, పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి? వర్క్ డన్ పర్ యూనిట్ టైం, వర్క్ బై టైం అమ్మ. సో పవర్కి యూనిట్ ఏమవుతుంది? వర్క్ యొక్క యూనిట్ ఏమో జౌల్ డివైడెడ్ బై టైం యొక్క యూనిట్ సెకండ్, జౌల్ పర్ సెకండ్ అవుతుంది. లేదంటే పవర్కి ఇంకొక యూనిట్ కూడా ఉంది, వాట్. ఓకే, పవర్కి ఇంకొక యూనిట్ ఉంది అది వాట్. ఇంకా పవర్ని హార్స్ పవర్స్లో కూడా మెజర్ చేస్తాం అమ్మ. ఓకే, పవర్ని హార్స్ పవర్లో కూడా మెజర్ చేస్తాం. హార్స్ పవర్ 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అనమాట, లేదంటే 750 వాట్స్ అలా కూడా మనం చూస్తాం. ఓకే, సో ఆ కన్వర్షన్ సంగతి పక్కన పెట్టండి, ప్రస్తుతానికి పవర్కి యూనిట్ వాట్ అని చెప్పి మనం రాసుకుంటాం. ఓకేనా? రైట్ అమ్మా. సో ఒక్కసారి పవర్ అంటే ఏమేమి పవర్స్ ఉంటాయి చూడండి. నార్మల్గానే వెలాసిటీ అంటే యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. యాక్సలరేషన్ కానీ యావరేజ్ యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. అలాగే పవర్కి యావరేజ్ పవర్, ఇన్స్టంటేనియస్ పవర్ అని చెప్పి 2 ఉంటాయి. యావరేజ్ పవర్ అంటే ఏంటి? టోటల్ వర్క్ డన్ బై టోటల్ టైం, అంతే కదమ్మా. యావరేజ్ పవర్ అంటే టోటల్ వర్క్ డన్ బై టోటల్ టైం. ఆ టోటల్ వర్క్ డన్ మనం ΔW అనుకుందాం, టోటల్ టైంని ΔT అనుకుందాం. వర్క్ ఎనర్జీ థీరం నుంచి ΔW దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ΔW అంటే టోటల్ వర్క్ అమ్మ. టోటల్ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ΔK/ΔT రాసుకోవచ్చు యావరేజ్ పవర్కి ఫార్ములా. సో యావరేజ్ పవర్కి మన 2 ఫార్ములాస్ వచ్చినాయి, ΔW/ΔT లేదంటే ΔK/ΔT. మ్యాక్సిమం మీరు ΔK/ΔT యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే,
నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ ఇచ్చాడు చూడమ్మా. ఇన్స్టంటేనియస్ పవర్ ఏం రాస్తాం, ఇక్కడ డెల్టా డబ్ల్యూ బై డెల్టా టీ రాస్తాం కాబట్టి dw బై dt రాస్తాం. ఈ ఏంటిది చేంజ్ అనేది వెరీ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అయినప్పుడు మనకి ఇన్స్టంటేనియస్ పవర్ వస్తుంది. సో ఇన్స్టంటేనియస్ పవర్ ఏమవుతుందమ్మా, dw బై dk లేదంటే dk బై dt, dw బై dt లేదంటే dk బై dt వస్తుంది. ఓకే, మ్యాక్సిమం మీరు dk బై dt తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందమ్మా. అంతేకాదు పవర్కి ఇంకొక ఫార్ములా ఉందమ్మా, ఇన్స్టంటేనియస్ పవర్కి. ఇది ఇన్స్టంటేనియస్ పవర్ కమ్ ఇంకో ఫార్ములా ఉంది, ఏంటది, ఎఫ్ బార్ డాట్ వి బార్. ఎఫ్ అంటే ఫోర్స్, వి అంటే వెలాసిటీ. ఓకే, సో ఎఫ్ బార్ డాట్ వి బార్ అని చెప్పి అదొక ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్వి కాస్ థీటా, వేర్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. ఫోర్స్కి వెలాసిటీకి మధ్యలో యాంగిల్ థీటా అయితే కనుక పవర్ ఇన్స్టంటేనియస్ ఏమవుతుందో ఎఫ్వి కాస్ థీటా అవుతుంది, లేదంటే ఎఫ్ బార్ డాట్ వి బార్ అని చెప్పి మనం రాయొచ్చు. ఇక్కడ చూడమ్మా, నీ 2016లోని AIEEE 2005లోని అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ మనం అక్కడ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg అన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా, ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg అన్నాడు. సో మాస్ 1 kg రాసా. బిగిన్స్ టు మూవ్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఎ టైమ్ డిపెండెంట్ ఫోర్స్ అట. టైమ్ డిపెండెంట్ ఫోర్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 2t i cap plus 3t j cap. 2t i cap plus 3t j cap. Okay, and what power will be developed by the force at the time t? t అనే టైం దగ్గర ఎంత పవర్ డెవలప్ అవుతుంది అన్నాడు. అంటే మనం ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదా. మాకు పర్టికులర్ టైం దగ్గర అడుగుతున్నాడు అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్స్టంటేనియస్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్స్టంటేనియస్ పవర్ ఫార్ములా ఏంటమ్మా, ఎఫ్ బార్ డాట్ వి బార్. ఎఫ్ బార్ ఉంది, మరి వి బార్ ఉందా, లేదు. మరి ఇప్పుడు వి బార్ మనం కనుక్కోవాలి. ఆ వి బార్ ఎలా కనుక్కుంటామంటే అదిగోండి అక్కడ ఇచ్చిన డేటా నుంచే కనుక్కుంటామమ్మా. ఓకే, ఎఫ్ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతేనా. మాస్ ఇంటూ యాక్సలరేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2t i cap ప్లస్ 3t j cap, అంతేనా. యాక్సలరేషన్ ఎలా రాయొచ్చమ్మా, యాక్సలరేషన్ ని dv బార్ బై dt అని రాయొచ్చు. మాస్ అంటే 1 kg, సో 1 kg కి సబ్స్టిట్యూట్ చేస్తే 1 a బార్ అవుతుంది, అంటే a బార్ మిగులుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇంకా మనకి a బార్ బదులు మనం ఏ రాస్తాం, dv బార్ బై dt. మాస్ బదులు 1 kg సబ్స్టిట్యూట్ చేస్తాం అమ్మా, కాబట్టి ఇంకా అది రాయక్కర్లా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2t i cap ప్లస్ 3t j cap. ఓకే, మనం క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, dv బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, dt ఇటు వస్తే 2t i cap plus 3t j cap into dt. మనకేం కావాలి, వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలంటే సింపుల్గా మనం ఏం చేస్తాం, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ v అని వేయండి, ఎందుకంటే రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా బాడీ. ఓకే, ఇక్కడేమో ఇనీషియల్ టైం 0, ఫైనల్ టైం t వేస్తాం. సో dvకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా, v. ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ కనుక మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే vనే వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2tకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా, 2t స్క్వేర్ బై 2. 2tకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, 2t స్క్వేర్ బై 2. ఆ టీకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా, t స్క్వేర్ బై 2. 2 క్యాన్సిల్ అయ్యి సింపుల్గా మనకి t స్క్వేర్ మిగులుతుంది, t స్క్వేర్ i cap. అప్పర్ లిమిట్ t, లోవర్ లిమిట్ 0. అది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి t స్క్వేర్ వస్తుంది, అంతే కదా. లోవర్ లిమిట్ 0 అంటే 0నే వస్తుంది కదా. ప్లస్ ఇక్కడ ఈక్వేషన్ తప్పు రాసున్నా, 2t ప్లస్ 3t స్క్వేర్ అమ్మ, ఇది 3t స్క్వేర్, సారీ 3t స్క్వేర్ 2t ప్లస్ 3t స్క్వేర్. ఒక్కసారి క్వశ్చన్ చూస్తాగండమ్మా. ఎస్, 2t ప్లస్ 3t స్క్వేర్ అమ్మా, స్క్వేర్ రాయటం మర్చిపోయా. ఓకే, సో ఇప్పుడు 3t స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, t స్క్వేర్కి ఇంటిగ్రేషన్ t క్యూబ్ బై 3. 3 క్యాన్సిల్ అయ్యి మనకి సింపుల్గా t క్యూబ్ మిగులుతుంది, t క్యూబ్ ఇంటూ j cap. లిమిట్స్ కూడా అప్లై చేసేసిన తర్వాత చెప్తున్నాము, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ వేస్తా. సో నాకు ఎఫ్ బార్ వచ్చేసింది, వి బార్ వచ్చేసింది. ఇంకా నాకేం కావాలి, సింపుల్గా పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. పవర్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ వి బార్. ఎఫ్ బార్ అంటే ఎంత, 2t i cap plus 3t స్క్వేర్ j cap డాట్ t స్క్వేర్ i cap plus t క్యూబ్ j cap. అంతేనా, అంతే కదమ్మా. సో 2t ఇంటూ టీ స్క్వేర్ ఏమవుతుంది,
2t cube 3t square into t cube ప్లస్ ఏమవుతుంది 3t పవర్ 5 అంతేగా. సో దిస్ ఈజ్ ది పవర్. ఈ రకంగా ప్రాబ్లమ్స్ అడుగుతాడు, మనం ఆ రకంగా చేయవలసి ఉంటుంది. 2t క్యూబ్ ప్లస్ 3t పవర్ 5 వచ్చిందమ్మా. ఇది ఫస్ట్ క్వశ్చన్కి మనం చేసే సొల్యూషన్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కింద సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ రాసాను ఏంటమ్మా, ఏ బాడీ ఆఫ్, ఇది AEEE 2005లో అడిగారు. ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్త చూడండి అమ్మా. ఏ బాడీ ఆఫ్ మాస్ m is accelerated uniformly from rest to a speed v in a time capital T. ఒక m అనే మాస్ ఉన్న బాడీ ఉందట. m అనే మాస్ ఉన్న బాడీ ఉంది, అది ఇనిషియల్గా రెస్ట్లో ఉంది. సో ఇనిషియల్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్, u ఈక్వల్ టు 0. ఇనిషియల్ వెలాసిటీ రెస్ట్లో ఉంది. దీన్ని యాక్సలరేట్ చేసాం. యాక్సలరేట్ చేస్తే ఫైనల్గా స్పీడ్ v వచ్చింది. t అనే టైం తర్వాత దీని స్పీడ్ ఎంత వచ్చిందమ్మా, v వచ్చింది. ఓకే, ఎంత టైం పట్టింది? టైం ఇక్కడ పట్టిన టైం ఎంత? టైం ఈక్వల్ టు క్యాపిటల్ T. ఓకే రైట్. ద ఇన్స్టంటేనియస్ పవర్ డెలివర్డ్ టు ది బాడీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్ బై. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇన్స్టంటేనియస్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకే, ఇన్స్టంటేనియస్ పవర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అట. యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అంటే యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడమ్మా, ఈ రెండు సిచ్యువేషన్స్ తీసుకొని మనం v ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే v బదులు vనే ఉంటుంది, u బదులు 0 వస్తుంది, a బదులు a మనం కనుక్కోవాలి. t అంటే క్యాపిటల్ T. ఎంత టైంలో వెళ్ళింది అది? t అంటే క్యాపిటల్ T. ఓకే, u అంటే 0 పక్కన పెట్టేయండి. కాబట్టి యాక్సలరేషన్ a ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? యాక్సలరేషన్ a ఈక్వల్ టు ఏమొస్తుంది? v/t. ఓకే సరే, స్మాల్ t అనే టైం తర్వాత వెలాసిటీ v' అనుకుందాం. లెట్ v' be the velocity after time small t. అప్పుడు v' ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? v' ఈక్వల్ టు u ప్లస్ at. ఓకే, v' ఈక్వల్ టు ఏమవుతుంది? u ప్లస్ at. ఓకే, u 0 కాబట్టి v' ఈక్వల్ టు at. a అంటే ఎంత? v/t. కాబట్టి v' ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? v/T ఇంటూ స్మాల్ t. సో మనకు v' వచ్చింది. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఇన్స్టంటేనియస్ పవర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. పవర్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ v'. ఓకే, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, వెలాసిటీ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి FV cos θ బదులు 0 పెట్టండి, cos 0 పెట్టండి, cos 0 1 అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ మనకి మిగులుతుంది. ఓకే, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ మనకి మిగులుతుందమ్మా. ఓకేనా? రైట్. ఫోర్స్ అంటే ఎంత? ఏమైనా ఇచ్చాడు మనకి ఫోర్స్ అంటే? ఫోర్స్ ఏమి ఇవ్వలేదు కదమ్మా. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ v' అని రాద్దాం. ఓకే, మాస్ ఇంటూ మాస్ m అని వాడు ఇచ్చేసాడు. మాస్ m వాడు ఇచ్చాడమ్మా. యాక్సలరేషన్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, v/t. ఓకే, ఇంటూ v' ఏమవుతుంది? v/t ఇంటూ t. ఇంటూ v' వదిలే ఏం రాయాలమ్మా? v/t ఇంటూ t. సో v/t ఇంటూ t. అర్థమైందా? ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి? పవర్ p ఈక్వల్ టు mv²/t² ఇంటూ t. సో పవర్ p ఈక్వల్ ఏమొచ్చిందమ్మా? mv²/t² ఇంటూ స్మాల్ t. ఓకే, ఇది విషయం. ఓకే అమ్మా, ఇది విషయం. అర్థమైందా? రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం దీని మీద. నెక్స్ట్ చూడండి, ఇవి కూడా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్సే, జేఈలో కానీ నీట్లో కానీ అడిగిన క్వశ్చన్స్ అమ్మా. ఒకసారి చూడండి. పవర్ అప్లైడ్ టు ఎ పార్టికల్ విత్ టైమ్ యాజ్ p ఈక్వల్ టు 3t² ప్లస్ 2t ప్లస్ 1 watt. ఓకే, సో పవర్ ఇచ్చాడమ్మా, అది టైంతో పాటు మారుతుంది. ఎలా మారుతుంది? 3t² ప్లస్ 2t ప్లస్ 1 watt, where t is the time in seconds అన్నాడు. Then change in kinetic energy of the particle between time t equal to 2 seconds to t equal to 4 seconds is. Change in kinetic energy calculate చేయమన్నాడమ్మా between the time. సో మనం ఇక్కడ ఏం ఫార్ములా ఉపయోగిస్తాం? p ఈక్వల్ టు dk/dt. ఓకే, సో దీని నుంచి
చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ డీకే ఈక్వల్ టు పీడిటీ. మనం ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి ఏమవుతుందమ్మా, ఇంటిగ్రేట్ చేస్తే కే ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పీడిటీ, అంతే కదా. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0 అనుకుందాం, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కే అనుకుందాం. సో ఏమవుతుందమ్మా, డీకే ఈక్వల్ టు, లేదంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా క్యాలిక్యులేట్ చేయమన్నది, అంతేనా. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కేఐ అనుకుందాం, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కేఎఫ్ అనుకుంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, డెల్టా కే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పీడిటీ. సింపుల్. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ డెల్టా కే ఈక్వల్ టు ఇంటిగ్రల్ పీడిటీ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు టీ ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. టైం ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, 2 seconds నుంచి 4 seconds కావాలి. సో లోవర్ లిమిట్ 2 అవుతుంది, అప్పర్ లిమిట్ 4 అవుతుంది. పీ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. therefore change in kinetic energy delta k equal to p బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటది 3t² + 2t + 1 ఇంటూ dt. టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా, 2 seconds నుంచి 4 seconds వరకు. ఓకే. సో 3t² ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, t³ 3 క్యాన్సిల్ అయ్యి మనకి సింపుల్గా t³ మిగులుతుంది. ఓకేనా. ప్లస్ 2tకి ఇంటిగ్రేషన్ t అంటే t²/2, tకి ఇంటిగ్రేషన్ t²/2, 2 క్యాన్సిల్ అయ్యి మనకి t² మిగులుతుంది. ఇక్కడ 1 × dtకి ఇంటిగ్రేషన్ t అంతే. ఓకే. dtకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా, t అవుతుంది. సో అప్పర్ లిమిట్ ఏమో 4, లోవర్ లిమిట్ 2. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే అమ్మా. సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, 4³ అంతేనా. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4³ 4³ అంటే 4 4 * 16, 16 4 * 64 ప్లస్ 4² ఏమవుతుందమ్మా, 16 + 4 అయిపోయింది. మైనస్ ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 2³ ఏమవుతుందమ్మా, 8 అవుతుంది, 2² ఏమవుతుంది, 4 అవుతుంది, ప్లస్ 2. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా, 16 + 4 20, 20 + 64 84. ఓకే. therefore 84 మైనస్ ఇదేమవుతుంది, 8 + 2 10, 10 + 4 14 అంతేనా. సో 84 - 14 ఎంతమ్మా, 70 జౌల్స్. ఓకే. ఆన్సర్ కరెక్ట్ కదా, ఒక్కసారి చూస్తామమ్మా. రైట్ అమ్మ. అయితే యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇక్కడ మైనస్ ఇచ్చాడమ్మా, నేను ప్లస్ తీసుకున్నాను, అందుకని 70 జౌల్స్ వచ్చింది. ఓకే. మైనస్ తీసుకొని చేద్దామా. యాక్చువల్గా క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు అడిగాడంటే, ఓకే ఎప్పుడు అడిగాడు గుర్తులేదు, కానీ ఇక్కడ మైనస్ ఇచ్చాడమ్మా. సో మైనస్ కనుక తీసుకుంటే మనకి ఏమొస్తుంది, మీరు మైనస్ తీసుకొని ట్రై చేయండి. ఓకే. 3t² - 2t + 1 ఇచ్చాడు యాక్చువల్గా క్వశ్చన్, బట్ నేను బై మిస్టేక్ ప్లస్ అని రాసా. సో 3t² - 2t తీసుకుంటే మీకు 46 జౌల్స్ రావాలి. 46 జౌల్స్ వస్తుందో లేదో మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటాం. ఓకేనా. ప్రొసీజర్ అయితే ఇదే. ఓకే. ఇక్కడ మైనస్ ఇచ్చాడమ్మా, మైనస్ ఇస్తే మీకు 46 జౌల్స్ రావాలి. అది మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేయండి. నేను బై మిస్టేక్ ప్లస్ అని రాస్తే ఓకే. ఏదైతే మనకి ఇది తెలియాలి కదా, ప్రొసీజర్ తెలియాలి. నెక్స్ట్ చూడమ్మా, అంటే 60 HP ఎలక్ట్రిక్ మోటార్ లిఫ్ట్స్. ఇక్కడ 60 HP ఇచ్చాడమ్మా. ఓకే. 60 HP ఎలక్ట్రిక్ మోటార్ ఫీల్డ్ మోటార్. Okay, electric motor lifts an elevator having a maximum total load capacity of 2000 kg. If the frictional force on the elevator is 4000 newtons, the speed of the elevator at full load is close to అన్నాడు. ఒక ఎలివేటర్ ఉంది, అది ఫుల్ లోడ్లో ఉందట. ఓకే. ఆ ఎలివేటర్ను లిఫ్ట్ చేయడానికి మనం ఒక ఎలక్ట్రిక్ మోటార్ వాడుతున్నాం. ఎలక్ట్రిక్ మోటార్ యొక్క పవర్ ఎంతమ్మా, పవర్ P = 60 HP. ఓకే. చూడమ్మా, హార్స్ పవర్ 60 అంటే దాన్ని మనం వాట్స్లోకి మార్చుకోవాలి. వాట్స్లోకి మార్చుకునేటప్పుడు ఇదేమవుతుందంటే 60 × 746 అమ్మా. యాక్చువల్గా 1 HP = 746 watts. సో 60 HP ఏమవుతుంది, 60 × 746 అవుతుంది. బట్ నేను క్యాల్కులేషన్ పర్పస్ కోసం దీన్ని 750 అని తీసుకుంటా. 746 is nearly equal to 750 కదా. సో అలా తీసుకుంటా, నో ప్రాబ్లం కదమ్మా. రైట్. ఇప్పుడు ఇంత పవర్ ఉన్న ఏంటది ఇంజిన్ ఈ లిఫ్ట్ని పైకి ఇలా లిఫ్ట్ చేస్తుంది. అంటే ఈ పైకి కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది కదా. అలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది కొంత వెలాసిటీతో వెళ్తుందమ్మా. ఆ వెలాసిటీ ఏంటో కనుక్కోవాలి. కొంత వెలాసిటీతో వెళ్తుంది, ఆ వెలాసిటీ ఏంటో కనుక్కోవాలి.
చూడండి ఈ లిఫ్ట్ పైకి ఇదిగోండి v అనే వెలాసిటీ తోటి వెళ్ళాలనుకోండి. ఓకే, ఈ లిఫ్ట్ మీద పనిచేసే ఫోర్సెస్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉండాలి, అంతేనా? అంటే పైకి పనిచేసే ఫోర్సెస్ కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. మరి కిందకి పనిచేసే ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే వాడు ఇచ్చాడు చూడండి అమ్మా, లిఫ్ట్ ఈస్ హ్యావింగ్ ఎ టోటల్ లోడ్ కెపాసిటీ ఆఫ్ 2000 kg అన్నాడు. సో దీంట్లో టోటల్ లోడ్ కెపాసిటీ ఎంతమ్మా? 2000 kg, అంటే ఇంక్లూడింగ్ లిఫ్ట్ యొక్క వెయిట్, దాంట్లో టోటల్ లోడ్ కనుకుంటే దాని యొక్క వెయిట్ మొత్తం కలిపి 2000 kg అట. మాస్, వెయిట్ కదమ్మా, మాస్. ఓకే, సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఎలివేటర్ ఫుల్ లోడ్ అన్నాడు, అంటే టోటల్ లోడ్ మొత్తం ఉంది దీంట్లో. సో మాస్ ఎంత పనిచేస్తుందమ్మా? కిందకి వెయిట్ ఎంత పనిచేస్తుంది? m ఇంటూ జీ. m ఎంత? 2000 ఇంటూ జీ ఎంత? 10. కాబట్టి ఇది ఏమవుతుంది? 20,000. ఓకే, అంతేకాకుండా ఫ్రిక్షనల్ ఫోర్స్ 4000 పనిచేస్తుందట, అది కూడా కిందకే పనిచేస్తుంది కదా. లిఫ్ట్ కనుక పైకి వెళ్తుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు పనిచేస్తుందమ్మా? కిందకే పనిచేస్తుంది. ఓకే, మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పవర్ P ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. మనం డైరెక్ట్గా ఫార్ములా రాయొచ్చు, ఎందుకంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, వెలాసిటీ కూడా ఈ డైరెక్షన్లో ఉంది. సో పవర్ P ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అవుతుంది. ఓకే, పవర్ P ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అవుతుంది. ఈ ఫోర్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఇదిగోండి ఈ టోటల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. కిందకి పనిచేసే ఫోర్సే దీనికి ఈక్వల్ అవుతుంది, అంతేనా? అప్పుడే కదమ్మా ఈ లిఫ్ట్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది. లిఫ్ట్ చూడమ్మా, పైకి పనిచేసే ఫోర్స్ కానీ కిందకి పనిచేసే ఫోర్స్ కానీ ఎక్కువైంది అనుకోండి, లిఫ్ట్ ఈక్విలిబ్రియంలో ఉండదు, ఈ లిఫ్ట్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళదు, కొంత యాక్సలరేషన్తో వెళ్తుంది. బట్ వాడు ఏమన్నాడు? లిఫ్ట్ కొంత స్పీడ్తో వెళ్తుంది అంటున్నాడు, కొంత వెలాసిటీతో వెళ్తుంది. అంటే ఇక్కడ యాక్సలరేషన్ లేదు అంటే పైకి పనిచేసే ఫోర్స్ కిందకి పనిచేసే ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. సో ఈ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? 20,000 ప్లస్ 4,000 24,000కి ఈక్వల్ అవుతుందమ్మా. సో ఇక్కడ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. పవర్ P అంటే 60 ఇంటూ 750 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే ఎంతమ్మా? 24,000 ఎలా రాసా? ఓకే, ఈ టోటల్ ఫోర్స్ ఎంత ఉందో ఈ టోటల్ ఫోర్స్ కూడా అంతే ఉండాలి, అంటే లిఫ్ట్ అప్లై చేసే ఫోర్స్ కూడా అంతే ఉండాలి. ఇంటూ వెలాసిటీ ఎంత? వెలాసిటీ v. ఓకే, v ఈక్విలిబ్రియంలో ఉందా? ఏదైనా సంబంధం లేదు మనకి. ఓకే, మనకు v అనే వెలాసిటీ కావాలి, f అనే ఫోర్స్ అప్లై చేసాం, f అనే ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? దీనికి ఈక్వల్ అవుతుంది, అంతే. ఓకే, రైట్. టింగ్ ఈసీ ఇది కూడా కట్ అవుతుంది. 6 40 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, అంతేనా? రైట్. సో పవర్ P కాదు, వెలాసిటీ v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? దీని నుంచి 75/40. 75/40 అంటే 5 8s are 5 15s are. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? దగ్గర 1.9 వస్తుంది, అంతేనా? 1.9 మీటర్ పర్ సెకండ్ వస్తుందమ్మా ఆన్సర్. మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, నియర్లీ ఈక్వల్ టు 1.9 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకే, అంతేనా? 8 2s are 16 అమ్మా. 8 2s are 16 అంటే 8 2s are 16 కదా, 8 1s are 8. 8 1s are 8 అంటే ఏం మిగులుతుంది? 7 మిగులుతుంది. సో 70 8లో ఎంత? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే నియర్లీ ఈక్వల్ టు 9 టైమ్స్. సో 1.9 మీటర్ పర్ సెకండ్. ఓకే, క్యాలిక్యులేషన్ మీరు చూసుకుంటామా, నియర్లీ ఈక్వల్ టు 1.9 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకే, రైట్. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అమ్మా. ఏ కార్ ఆఫ్ వెయిట్ ఈజ్ ఆన్ an inclined road that rises by 100 meters over a distance of 1 kilometer అట. దాని మీనింగ్ ఏంటో చూడండి. ఒక ఇంక్లైన్ రోడ్ ఉందంటమ్మా, ఇక్కడ డ్రా చేస్తున్న డయాగ్రామ్, ఇది కూడా ఇంక్లైన్ రోడ్. ఓకే, దాని ఇంక్లినేషన్ ఎంత అనేది మనకి ఇవ్వలేదమ్మా. ఓకే, అయితే ఏమి ఇచ్చాడు? ఇట్ రైజెస్ బై 100 meters ఓవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 kilometer. అంటే ఈ రోడ్డు కనుక 1 kilometer డిస్టెన్స్ ఉంటే హైట్ ఎంత అంటమ్మా? 100 meters అట. సో ఈ హైట్ ఇచ్చాడమ్మా మనకి ఇండైరెక్ట్గా. ఈ హైట్ ఇచ్చాడు ఎంత? 100 meters. ఈ యాంగిల్ మనం తీటా అనుకుందాం, వాడు ఇవ్వలేదు, మనం ఆ యాంగిల్ తీటా అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఈ డిస్టెన్స్ ఎంత? 1 kilometer అట ఈ డిస్టెన్స్. సో దిస్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ 1 kilometer అంటే 1000 meters.
ఆ డిస్టెన్స్ 1000 మీటర్స్ వాడు ఇచ్చాడు మనకి. ఓకే రైట్. ఇంకా దాని మీద ఒక కార్ వెళ్తుంది, ఇదిగోండి కార్, ఇదే కార్ అనుకోండి. ఆ కార్ యొక్క వెయిట్ ఎంత అంటమ్మా డబ్ల్యూ. ఆ కార్ యొక్క వెయిట్ డబ్ల్యూ, ఆ డబ్ల్యూ ఇలా కిందకి యాక్ట్ చేస్తుంది. ఓకే బాగానే ఉంది. ఓవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్ అండ్ అప్లైడ్ ఎ కాన్స్టెంట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ W/20 ఆన్ ది కార్. ఓకే ఇది రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ అమ్మా. ఇది ఈ కార్ మీద కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత W/20. ఎంతమ్మా ఫ్రిక్షనల్ ఫోర్స్ W/20. ఓకే వైల్ మూవింగ్ అప్ హిల్ ఆన్ ది రోడ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఈ కార్ ఎలా వెళ్తుందమ్మా పైకి, అప్ హిల్ అంటే పైకి వెళ్తుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అటాక్ చేస్తుంది, అటాక్ చేస్తుంది. W/20 అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఓకే సో ఈ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్సెస్ రెండు ఉంటాయి. ఇది W కాబట్టి ఇటు W sin θ యాక్ట్ చేస్తుంది, ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ W/20 కూడా ఇటే యాక్ట్ చేస్తుంది. అర్థమైందమ్మా? కార్ ఇలా పైకి వెళ్తుంది, ఎంత వెలాసిటీతో వెళ్తుంది 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. కార్ ఇలా పైకి 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుందమ్మా, డేటా మనకి ఇచ్చాడు. ఓకే సో కార్ ఇలా వెళ్తుంది అమ్మ, ఎంత వెలాసిటీతో వెళ్తుంది 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. యాక్సిలరేషన్ లేదు ఇక్కడ కార్కి. సో 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి కార్ ఇలా పైకి వెళ్తుంది. సో దీని మీద కిందకి రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఏంటి ఈ డైరెక్షన్లో రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఏంటమ్మది ఈ W వల్ల వచ్చిన W sin θ, ఇంకోటి ఫ్రిక్షనల్ ఫోర్స్ W/20 వాడు ఇచ్చేసాడు W/20 అని. ఓకే సో ఇలా పైకి వెళ్తున్నప్పుడు ద కార్ నీడ్స్ ఎ పవర్ P అట. ఇలా పైకి వెళ్తున్నప్పుడు కార్కి ఎంత పవర్ అవసరమైంది, P అనే పవర్ అవసరమైంది. సో P అనే పవర్ ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఓకే అమ్మ ఇక్కడ P అనే పవర్ అవసరం అవుతుంది కదా. P అనే పవర్ అవసరం అవుతుంది అంటే మనం ఈ డైరెక్షన్లో కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఎవరు అప్లై చేస్తున్నారు? కార్ యొక్క ఇంజినే. కార్ యొక్క ఇంజిన్ P అనే పవర్ అప్లై చేస్తుంది. ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుందాము? పై డైరెక్షన్లో అప్లై చేస్తుంది. కార్కి ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజినే పవర్ అప్లై చేస్తుంది. ఎంత డైరెక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది? ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుంది? పై డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎందుకు అలా చెప్తున్నామో పై డైరెక్షన్లో, లేదంటే కిందకి వచ్చేస్తుంది కదా. పైకి ఫోర్స్ అప్లై చేయకపోతే కార్ ఏం చేస్తుంది, కిందకి వచ్చేస్తుంది. అవునా? ఎందుకంటే రెండు ఫోర్సెస్ కిందకి పనిచేస్తున్నాయి. సో కార్ యొక్క ఇంజిన్ ఫోర్స్ ఎటు అప్లై చేయాలి? పైకి అప్లై చేయాలి. ఓకే ఈ ఫోర్సు ఈక్వల్ అయినప్పుడే అది కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది. అంతే కదమ్మా? లేదంటే యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. యాక్సిలరేషన్ రాకూడదు ఇక్కడ. కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి. ఈ ఫోర్సు ఈక్వల్ అయినప్పుడు కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుందా లేదా తెలియదు. ఈ పర్టికులర్ టైంలో వెలాసిటీ 10 మీటర్స్ పర్ సెకండ్ ఉండాలి అంటే ఇటు పనిచేసే ఫోర్స్ ఇదిగో దీనికి ఈక్వల్ అయి ఉండాలి. ఓకే అమ్మా సో కదిలిపోయిందే, ఒక్క నిమిషం కదిలిపోయినట్టుంది. అదే కదలదు. సో పవర్ P షుడ్ బి ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ ఇటే, వెలాసిటీ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. సో కాస్ θ వాల్యూ 1 అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో పవర్ P ఈక్వల్ టు ఫోర్స్ ఎంతమ్మా W sin θ ప్లస్ W/20 అంతేనా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అంత 10. ఓకే దీని నుంచి sin θ వాల్యూ ఎంత చెప్పండి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 100, హైపోటెన్యూస్ ఏమో 1000. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తా. W కామన్ తీసేయండి. W కామన్ తీసేమో sin θ బదులు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 100/1000 ఏమవుతుందమ్మా 1/10 ప్లస్ ఎక్కడే మిగులుతుంది 1/20 ఏమవుతుందమ్మా ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? పవర్ P ఈక్వల్ టు కిందేమో 200 వస్తుంది. W ఇంటూ కింద LCM 200 వస్తుంది. డివైడెడ్ బై పైన వస్తుందమ్మా 20 + 10 30 వస్తుంది. సో టింగ్ అంతేనా? ఇంటూ 10 కూడా ఉంది కదా, అదైతే మర్చిపోయాను. ఇంటూ 10 కూడా ఉందమ్మా. ఇంటూ 10 కూడా ఉంది కదా. ఇంటూ వెలాసిటీ 10 కూడా ఉంది కదా. ఓన్లీ బ్రాకెట్ లోపల ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, మర్చిపోయాను. సో ఇది క్యాన్సిల్ చేసాం. సో ఫైనల్గా మనకి పవర్ P ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 3/2 W. సో పవర్ P వాల్యూ మనం కనుక్కున్నాం. రైట్. సో నెక్స్ట్ సిచ్యువేషన్ చూడమ్మా. ఇఫ్ ఇట్ నీడ్స్ పవర్ P/2 వైల్ మూవింగ్ డౌన్ హిల్. ఈసారి కార్ ఎలా వస్తుంది? కిందకు వస్తుంది. డౌన్ హిల్ మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీ తోటి? V అనే వెలాసిటీ తోటి డౌన్ హిల్ మూవ్ అవుతుందమ్మా.
v అనే వెలాసిటీ తోటి డౌన్ హిల్ మూవ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి దీని వెయిట్ ఎలా కిందకి డబ్ల్యూ పనిచేస్తుంది కదా, అది వాడి క్వశ్చన్లో ఇచ్చేసాడు. కాబట్టి ఈ డైరెక్షన్లో మనకి ఎంత పనిచేస్తుంది, డబ్ల్యూ సైన్ థీటా. ఓకే ఇంకా ఇది v అనే వెలాసిటీ ఇటు ఉంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈసారి ఇలా పైకి ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈసారి పైకి ఉంటుందమ్మా. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అంటే W/20 అని చెప్పి క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. ఓకే అంతేకాకుండా ఇప్పుడు కొంత ఫోర్స్ కూడా అప్లై చేస్తుంది కదా, ఎంత చూడమ్మా. ఇఫ్ ఇట్ నీడ్స్ పవర్ p/2 అంటే కిందకు వచ్చేటప్పుడు కొంత పవర్ అవసరం అవుతుంది. ఎంత p/2 అనే పవర్ అవసరం అవుతుంది అంటే ఎంతో కొంత ఫోర్స్ ఇది కిందకు కూడా అప్లై చేస్తుంది. దీన్ని నేను F' అనుకుంటా. దాన్ని నేను ఏమనుకుంటున్నా అమ్మా, F' అనుకుంటున్నా. ఓకే రైట్. సో ఈ F' అనేది కిందకి పనిచేస్తుందా పైకి పనిచేస్తుందా ఏమో తెలియదు. F' కిందకే పనిచేస్తుంది అనుకుందాం. ఓకే F' కిందకి పనిచేస్తుంది అనుకుందాం. దీని నుంచి మనం ఏ రాయొచ్చమ్మా, F' ప్లస్ W సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు W/20 అని రాయొచ్చా. F' ప్లస్ W సైన్ థీటా ఈక్వల్ టు W/20 అని రాయొచ్చా. F' ఇలా కిందకి యాక్ట్ చేస్తుంది అనుకుందాం. కిందకి యాక్ట్ చేయొచ్చు, పైకి యాక్ట్ చేయొచ్చు, మనకు తెలియదు. ఓకే F' ప్రస్తుతానికి కిందకి యాక్ట్ చేస్తుంది అనుకుందాం. దీని నుంచి F' ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, F' ఈక్వల్ టు W/20 మైనస్ W సైన్ థీటా అంతేనా. W/20 మైనస్ W సైన్ థీటా. ఓకే కరెక్టే కదా, రైట్. ఓకే సరే చూడండి. నెక్స్ట్ సైన్ థీటా వాల్యూ అంతా 1/10. సో సైన్ థీటా వాల్యూ అంతమ్మా W/20 మైనస్ W/10. సైన్ థీటా వాల్యూ 1/10 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 1/10. సో దీని నుంచి మనకి ఏమొస్తుందమ్మా, F' వాల్యూ నెగిటివ్ వస్తుందేమో. రానివ్వండి ఏమైంది, F' వాల్యూ నెగిటివ్ వస్తుందేమో, రానివ్వండి ఏమైంది. మేబీ ఫోర్స్ పైకి ఉండొచ్చు. ఓకే మనకు తెలియదు. ఓకే సో F' వాల్యూ ఎంత వచ్చింది, W/20 మైనస్ W/10 అంటే సమ్ నెగిటివ్ వాల్యూ ఏదో వస్తుంది. సో దాని గురించి మర్చిపోండి. F' ఎంత వాల్యూ ఎంత వచ్చింది. ఓకే నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఏంటి మనకేమన్నాడు, పవర్ P' అనుకుంటున్నా. కిందకు వచ్చేటప్పుడు పవర్ P' అనుకుంటున్నా. P' వాల్యూ p/2 అని ఇచ్చాడు. దట్ షుడ్ బి ఈక్వల్ టు F' ఇంటూ v వెలాసిటీ v అంతే కదా, F' ఇంటూ వెలాసిటీ v. ఓకే P' అంటే p/2, ఆ p/2 ఇలాగే రాసేస్తున్నా. F' అంటే ఎంత, ఇదిగోండి ఇక్కడ వచ్చింది, W/20 మైనస్ W/10 ఇంటూ వెలాసిటీ v. మన v వాల్యూ కనుక్కోవాలి. మరి చూడండి p వాల్యూ ఆల్రెడీ వచ్చింది. p వాల్యూ ఎంత, 3/2 ఇంటూ W. p వాల్యూ ఎంతమ్మా, 3/2 ఇంటూ W. ఆ 3/2 ఇంటూ W ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 3/4 ఇంటూ W అవుతుంది అంతేనా. దీంట్లో W కామన్ తీసేయండి. కామన్ తీస్తే 1/20 మైనస్ W/20 మైనస్ 1/10 మిగులుతుంది అంతేనా. రైట్. W క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఇంటూ V కూడా వస్తుంది. దేర్ ఫోర్ V వాల్యూ ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత వస్తుందమ్మా V వాల్యూ చూడండి. ఇది 3/4 ఇది ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, 200 LCM అవుతుంది. 10 మైనస్ 20 మైనస్ 10 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకే 4 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే V ఈక్వల్ టు 15 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. యాక్చువల్గా మైనస్ 15 మీటర్స్ పర్ సెకండ్ వచ్చిందమ్మా. ఏంటంటే ఇక్కడ ఫోర్స్ మేబీ పైకి యాక్ట్ చేస్తుంది ఉండొచ్చు. ఓకే ఫోర్స్ మేబీ పైకి యాక్ట్ చేస్తుంది ఉండొచ్చు. నేను కిందకి యాక్ట్ చేస్తుంది నేను తీసుకున్నా, ఫోర్స్ మేబీ పైకి యాక్ట్ చేస్తుండొచ్చు, మనకేం తెలుసు. ఓకే నేను మామూలుగా కిందకి యాక్ట్ చేస్తుందని తీసుకున్నా కాబట్టి మైనస్ వచ్చింది. మేబీ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే అమ్మా రైట్, అర్థమైంది కదా క్వశ్చన్. సో V ఈక్వల్ టు ఎంతమ్మా, 15 మీటర్స్ పర్ సెకండ్. సో కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది, 15 మీటర్స్ పర్ సెకండ్. ఎప్పుడు పవర్ p/2 ఉంటే, పడే అన్నాడు పవర్ p/2 అని. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంజిన్ పంప్కి సంబంధించిన క్వశ్చన్స్ అమ్మా. ఓకే సో నీట్లో కానీ జేఈలో కానీ ఇంజిన్ పంప్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా అడిగి ఉన్నాడు. ఒకసారి చూడండి. ఇంజిన్ పంప్ ఏం చేస్తుందమ్మా, వాటర్ని కింద నుంచి డ్రా చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ వెల్ నుంచి వాటర్ డ్రా చేసి బయటకు పంప్ చేస్తుంది.
అదే కదా ఇంజన్ పంప్ అని. సో ఇంజన్ పంప్ కొంత పవర్ ఉంటుంది, ఆ పవర్ వల్ల ఒక వాటర్కి కొంత వెలాసిటీ తోటి అది పంప్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఇంజన్ పంప్ ఏం చేస్తుంది, వెలాసిటీ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్గా ఉండేటట్టు పంప్ చేస్తూ ఉంటుందమ్మా జనరల్గా. ఓకే, సో జనరల్గా కాన్స్టెంట్గా ఉండేటట్టు వెలాసిటీని పంప్ చేస్తూ ఉంటుంది. ఇనీషియల్గా వాటర్ రెస్ట్లో ఉంటుంది, అంతే కదా. ఒక వెల్లో వాటర్ ఎలా ఉంటుందమ్మా, రెస్ట్లో ఉంటుంది. ఆ రెస్ట్లో ఉన్న వాటర్ని ఏం చేస్తుంది, ఇది సమ్ వి అనే వెలాసిటీ తోటి పంప్ చేస్తుంది, అంతే కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ రాసుకున్నాం. ఆ ఫార్ములాస్ చూడమ్మా. పవర్ పి ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ రాసి, ఈ ఫార్ములా ఉపయోగించలేదు. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ రాస్తే, ఎందుకంటే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో వాటర్ వెలాసిటీ కూడా అదే డైరెక్షన్లో బయటకు పంప్ అవుతూ ఉంటుంది. సో కాస్ థీటా వాల్యూ ఆబ్వియస్లీ 1 అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ డైరెక్ట్గా రాస్తా. ఫోర్స్ అంటే ఏంటమ్మా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. సో డెల్టా పి బై డెల్టా టీ ఇంటూ వి రాశారు. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏంటి చూడమ్మా. ఇక్కడ మాస్ ఆఫ్ వాటర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, అంతేనా. తీసుకునే మాస్ ఆఫ్ వాటర్ కూడా గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో మాస్ ఆఫ్ వాటర్ బదులు నేను డెల్టా ఎం పెట్టా, వి చేంజ్ కాదు, వెలాసిటీ జనరల్గా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నా. సో డెల్టా పి బదులు నేను డెల్టా ఎం ఇంటూ వి బై డెల్టా టీ అని రాశాను. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఇక్కడ డెల్టా ఎం ఇంటూ డెల్టా ఆఫ్ ఎంవి అని రాయాలి. సో డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ వి ఇంటూ డెల్టా ఎం రాయాలి. సో నేను ఇక్కడ ఓన్లీ వి ఇంటూ డెల్టా ఎం రాశానమ్మా, డెల్టా వి రాయలేదు. ఎందుకంటే డెల్టా వి ఎలాగో 0 అవుతుంది, ఎందుకంటే వెలాసిటీ జనరల్గా కాన్స్టెంట్గా ఉంటుంది. మనల్ని అడిగే క్వశ్చన్లో వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి వాటర్ని బయటికి పంప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వి ఇంటూ డెల్టా ఎం మాత్రమే రాశా. ఓకే, ఇంకా డెల్టా వి ఇంటూ ఎం అనే టర్మ్ని నేను తీసి పడేసాను, ఎందుకంటే అది అలాగూ 0 అవుతుంది. ఓకే రైట్. అయితే చూడమ్మా, ఈ డెల్టా ఎం ఇంటూ డెల్టా ఎం డివైడెడ్ బై డెల్టా టీ ఉంది కదా, ఆ డెల్టా ఎం డివైడెడ్ బై డెల్టా టీ మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్లో చదువుతారు. దేనికి ఈక్వల్ అవుతుందంటే రో ఇంటూ ఏ ఇంటూ వి. ఇక్కడ రో అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ వాటర్ కావచ్చు, ఏదైనా లిక్విడ్ కావచ్చు. సో రో అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్. ఇప్పుడు ఇంజన్ పంపు ఒక పైప్ ఇలా అటాచ్ చేసి ఉంటుంది కదా, ఈ పైప్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అవుతుంది. ఇంకా వి అనేది ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ లిక్విడ్. వీటిలోంచి లిక్విడ్ ఎంత వెలాసిటీ తోటి బయటకు వస్తుంది, అది వి అవుతుంది. ఓకేనా. సో డెల్టా ఎం బై డెల్టా టీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, రో ఏవి. ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్లో వస్తుందమ్మా. సో రో అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, వి అంటే వెలాసిటీ ఆఫ్ లిక్విడ్. సో ఫైనల్గా పవర్ పి ఈక్వల్ టు ఏమైందమ్మా, డెల్టా ఎం బై డెల్టా టీ బదులు రో ఏవి సబ్స్టిట్యూట్ చేయండి. రో ఏవి సబ్స్టిట్యూట్ చేస్తే రో ఏవి ఆల్రెడీ 2 వీలు ఉన్నాయి. సో టోటల్గా 3 వీలు వచ్చినాయి. సో రో ఏ వి క్యూబ్. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అమ్మా. పి అంటే ఏంటి, ప్రెషర్ కాదు, ఇక్కడ పవర్. పవర్ ఆఫ్ ఇంజన్ దేనికి ఈక్వల్ అవుతుంది, రో ఏ వి క్యూబ్. ఇది మైండ్లో పెట్టేసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అర్థమైనా అర్థం కాకపోయినా పవర్ ఆఫ్ ఇంజన్ పి ఈక్వల్ టు రో ఏ వి క్యూబ్. డైరెక్ట్గా దీని మీద క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని నీట్లో కానీ జేఈలో కానీ. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేట్ ఆఫ్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్ టు లిక్విడ్. కైనెటిక్ ఎనర్జీ ఏ రేట్లో మనం ఇంపార్ట్ చేస్తున్నాం అంటే డీకే బై డిటీ కనుక్కోవాలి. డీకే బై డిటీ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, పవర్కి ఈక్వల్ అవుతుంది. సో అయితే ఇక్కడ జాగ్రత్త చూడండమ్మా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, డి బై డిటీ ఆఫ్ హాఫ్ ఎంవి స్క్వేర్. మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే హాఫ్ బయటకు వస్తుంది, డి బై డిటీ ఆఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది. వి కాన్స్టెంట్ కాబట్టి వి స్క్వేర్ బయట రాయండి. ఇంకా మనం డిఎం బై డిటీ అని రాసుకుంటాం. డిఎం బై డిటీ అంటే ఏంటి, మళ్ళీ రో ఏవి. ఆ రో ఏవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈసారి ఫార్ములా ఏమొచ్చిందమ్మా, దిస్ ఈజ్ P ఈక్వల్ టు హాఫ్ రో ఏ స్క్వేర్. అంటే ఇది పవర్ కదమ్మా. యాక్చువల్గా మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రేట్ ఎట్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్ టు లిక్విడ్. క్వశ్చన్లో రేట్ ఎట్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్ టు లిక్విడ్ అని అడిగితే మీరు ఈ ఫార్ములా రాయాలి. పవర్ ఆఫ్ ఇంజన్ అడిగితే ఈ ఫార్ములా రాయాలి. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. పవర్ ఆఫ్ ఇంజన్ అడిగితే పి ఈక్వల్ టు రో ఏ వి క్యూబ్, ఈ ఫార్ములా రాయండి. రేట్ ఎట్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్ టు లిక్విడ్ అని అడిగితే హాఫ్ రో ఏ వి క్యూబ్, దీంట్లో హాఫ్ ఉంటుంది, హాఫ్ రో ఏ వి క్యూబ్ రాయండి. ఓకేనా. సో మీకు మొత్తం కాన్సెప్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా.
నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ ఏంటమ్మా, పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎక్కడో చోట మనకి తగులుతుంది. మనం చేసే ప్రీవియస్ ఇయర్ వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది కూడా తగులుతుందమ్మా. పవర్ అవుట్పుట్ డివైడెడ్ బై పవర్ ఇన్పుట్ అనేది ఇట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్. ఓకే అమ్మా, 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా, పవర్ ఆఫ్ ఇంజన్ పంప్ రో ఏ వి క్యూబ్. రో అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, వి అంటే వెలాసిటీ ఆఫ్ లిక్విడ్. ఓకే, ఇంకోటి ఏంటి, రేట్ ఎట్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఇంపార్టెడ్. ఏంటి ఫార్ములా, హాఫ్ రో ఏ వి క్యూబ్. ఓకే అమ్మ, చూడండి ఏఐపిఎంటీ 2010లో క్వశ్చన్ అడిగాడు, ఏఐపిఎంటీ 2009లో క్వశ్చన్ ఉంది, అది తీసుకున్నా. చూడండి ఏంటో అది. ఎన్ ఇంజన్ పంప్స్ వాటర్ త్రూ ఏ హోస్ పైప్. ఒక ఇంజన్ ఉంది, అది వాటర్ని పంప్ చేస్తుంది ఒక పైప్ నుండి. ఓకే, వాటర్ పాసెస్ త్రూ ది పైప్ అండ్ లీవ్ ఇట్ విత్ వెలాసిటీ 2 meters per second. వాటర్ యొక్క వెలాసిటీ ఇచ్చేసాడమ్మా 2 meters per second. ఇంకా మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఆఫ్ వాటర్ ఇన్ ది పైప్ ఈస్ 100 kg/meter. ఇంకో డేటా ఇచ్చాడు, ఏంటది, మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఇచ్చాడు 100 kg/meter. వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇంజిన్ అడిగాడు. సో సొల్యూషన్ రాద్దాం మనం. పవర్ ఆఫ్ ఇంజిన్ ఫార్ములా ఏంటమ్మా, రో ఏ వి క్యూబ్. హాఫ్ రో ఏ క్యూబ్, రో ఏ వి క్యూబ్. పవర్ ఆఫ్ ఇంజిన్ వాడంటే రో ఏ వి క్యూబ్ ఫార్ములా వేయండి. ఓకే రైట్. అయితే మనకు వి ఇచ్చాడు కానీ రో తెలియదు, ఏ తెలియదు. రో అంటే ఏంటమ్మా, డెన్సిటీకి ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ ఇంటూ ఏ ఇంటూ వి క్యూబ్. ఓకే, వాల్యూమ్ ఏమైంది, వి అంటే వాల్యూమ్ అమ్మ, క్యాపిటల్ వి రాస్తుంది, స్మాల్ వి, ఇది క్యాపిటల్ వి. వి అంటే వాల్యూమ్, వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ లెంగ్త్ అంతేనా. వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఇంటూ లెంగ్త్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి క్యూబ్. ఓకే, ఏ క్యాన్సిల్ అయింది, మనకి ఏం మిగిలింది, మాస్ బై లెంగ్త్ మిగిలింది. ఆ మాస్ బై లెంగ్త్ వాల్యూ వాడు ఇచ్చేసాడుగా 100 kg/meter అని. సో పవర్కి ఫార్ములా రో ఏ వి క్యూబే కాదు, M/L ఇంటూ వి క్యూబ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ క్వశ్చన్లో మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఇచ్చాడు అనుకోండి, సింపుల్గా M/L ఇంటూ వి క్యూబ్ వేయటమే. ఓకేనా. సో M/L వాడు ఇచ్చేసాడమ్మా 100 ఇంటూ వి క్యూబ్ కూడా వాడు ఇచ్చేసాడా. వి అంటే 2, వి క్యూబ్ ఏమవుతుంది 8, దేర్ఫోర్ 800 watts. సింపుల్ క్వశ్చన్ అమ్మా, 4 మార్కులు అప్పనంగా వచ్చినట్టే మనకి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అంతే కదా. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ ఒక్క ఫార్ములా బేస్ చేసుకుని వాడు క్వశ్చన్ అడిగాడు. ఓకే, నెక్స్ట్, ఎన్ ఇంజన్ పంప్స్ వాటర్ కంటిన్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 2009లో. ఎన్ ఇంజన్ పంప్స్ వాటర్ కంటిన్యూస్లీ త్రూ ఎ హోస్ వాటర్, లీవ్స్ ది హోస్ విత్ ఎ వెలాసిటీ v అండ్ మాస్ m. ఓకే, అండ్ మాస్ m ఈజ్ ది మాస్ పర్ యూనిట్ లెంగ్త్. చూడమ్మా, ఇక్కడ కూడా మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఇచ్చాడు, ఇక్కడ కూడా మనకి మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఇచ్చాడమ్మా. ఓకే, వి అనే వెలాసిటీతో వదులుతుందట. వాట్ ఈస్ ద రేట్ అట్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్ టు వాటర్. ఇక్కడ ఏమడిగాడమ్మా, రేట్ అట్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్ టు వాటర్ అడిగాడు. అప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి, హాఫ్ రో ఏ వి క్యూబ్. రో ఇచ్చాడా, ఇవ్వలే. ఏ ఇచ్చాడా, ఇవ్వలే. వి ఇచ్చాడా, వి ఇచ్చాడు. మాస్ పర్ యూనిట్ లెంగ్త్ m ఇచ్చాడు. మాస్ పర్ యూనిట్ లెంగ్త్ m ఇచ్చాడమ్మా. రో ఇంటూ ఏ బదులు మనం మాస్ పర్ యూనిట్ లెంగ్త్ రాసేయచ్చు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, హాఫ్ mv క్యూబ్. మాస్ పర్ యూనిట్ లెంగ్త్ m ఇచ్చాడమ్మా. సో M/L బదులు, ఇక్కడ M/L బదులు డైరెక్ట్గా m పెట్టుకుంటామే. సో హాఫ్ mv క్యూబ్. ఫినిష్. సింపుల్గా అయిపోయిందమ్మా 4 మార్కులు దానికి. ఓకే రైట్. సరే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, ఇటువంటి మీరు వదలకూడదు. ఇంకా ప్రీవియస్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ని ఇంకా చేద్దామమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏఐపిఎంటీలో అడిగిన క్వశ్చన్, హౌ మచ్ వాటర్ ఎ పంప్ ఆఫ్ 2 kilowatts కెన్ రైజ్ ఇన్ 1 minute టు ఎ హైట్ ఆఫ్ 10 meters. సో వాటర్ని ఎంత హైట్కి రైజ్ చేయాలట, 10 meters హైట్ రైజ్ చేయాలట. ఎంత, 1 minute ఎంత వాటర్ని మనం రైజ్ చేయగలుగుతాం. పవర్ కనుక 2 kilowatts అయితే 1 minute 10 meters హైట్ వరకు ఎంత వాటర్ని మనం రైజ్ చేయగలుగుతాం. మనం వాల్యూమ్ చెప్పాలమ్మ ఇక్కడ. ఓకే, మనం ఏం చేయాలి, ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్కి ఫార్ములా రాద్దాం. పవర్కి ఫార్ములా ఏంటి, వర్క్ డన్ పర్ యూనిట్ టైం. ఇక్కడ అదే క్యాలిక్యులేట్ చేయాలమ్మా. వర్క్ డన్ పర్ యూనిట్ టైం, వర్క్ డన్ పర్ యూనిట్ టైం. వర్క్ డన్ ఎంత అంటే అంతే కదమ్మా. వర్క్ డన్ కింద నుంచి వాటర్ మనం పైకి తీసుకొస్తున్నాం, హెచ్ అనే హైట్ తీసుకొస్తున్నాం. సో వర్క్ డన్ ఏమవుతుంది, mgh డివైడెడ్ బై టైం t. మాస్ బదులు ఏం రాద్దాం, మామూలుగా డెన్సిటీ ఫార్ములా ఏంటమ్మా, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ బదులు ఏం రాద్దాం, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాద్దాం. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, మాస్ బదులు
వి అంటే వాల్యూమ్ అమ్మ, వెలాసిటీ కాదు ఇక్కడ. ఓకే, ఇప్పటివరకు వెలాసిటీ అన్నాం కాబట్టి వెలాసిటీ అనుకుంటారేమో. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాద్దాం. జీ బదులు జిఏ రాద్దాం, హెచ్ బదులు హెచ్ రాద్దాం, టైం బదులు టైం. మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ వి కనుక్కోవాలి. ఓకే అమ్మా, మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ వి కనుక్కోవాలి. మిగిలిన అన్ని వాల్యూస్ వాడు ఇచ్చేసాడు కదా. సో పవర్కి ఫార్ములా ఏమైంది? రో వి జిహెచ్ బై టీ. ఓకే, దీని నుంచి వాల్యూమ్ వి ఈక్వల్ ఏమవుతుందమ్మా? వాల్యూమ్ వి ఈక్వల్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. పీ ఇంటూ టీ డివైడెడ్ బై రో జిహెచ్. పీ ఇంటూ టీ డివైడెడ్ బై రో జిహెచ్. ఓకే రైట్. సరే, పవర్ ఎంతమ్మా? 2 kW అన్నాడు. 2 kW అంటే 2000 watts అంతే కదా. ఇంటూ టైం ఎంత? 1 minute అన్నాడు అంటే 60 seconds. డివైడెడ్ బై రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ అమ్మ 1, ఇంటూ జీ అంటే 10, హెచ్ కూడా 10, హెచ్ కూడా 10 meters. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి కదా. టింగ్ 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 టింగ్. సో 20 into 60 ఎంత? 1200 liters. సింపుల్ క్వశ్చన్ అమ్మ. సో వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వచ్చింది? 1200 liters వాల్యూమ్ 1 minuteలో పైకి తీసుకొస్తుందంట ఆ పవర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 60 meters ఎట్ ది రేట్ ఆఫ్ 15 kg/second టు ఆపరేట్ ఎ టర్బైన్. ఒక టర్బైన్ అంటే ఏంటంటే ఇలా రొటేట్ అవుతుంది, దానివల్ల పవర్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆ టర్బైన్ రొటేట్ అవడానికి పైనుంచి వాటర్ ఇలా పడుతుంది. ఓకే, హైడ్రల్ పవర్ స్టేషన్ దగ్గర మీరు చూస్తే ఒక టర్బైన్ ఇలా రొటేట్ అవుతుంది. ఆ టర్బైన్ రొటేట్ అవ్వాలంటే పైనుంచి వాటర్ వచ్చి ఇలా పడుతుంది ఆ టర్బైన్ మీద. ఆ టర్బైన్ ఇలా రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అవటం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అది టర్బైన్ యొక్క యూజ్. సో అటువంటి టర్బైన్ మీద 60 meters హైట్ నుంచి ఇదిగోండమ్మా 15 kg/second, ఒక సెకండ్కి 15 kgs మాస్ ఉన్న వాటర్ వచ్చి పడుతుంది. దానివల్ల టర్బైన్ రొటేట్ అవుతుంది. The losses due to frictional force is 10% of energy. సో ఈ టోటల్ ఎనర్జీలో 10% ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల లాస్ అవుతున్నాం. సో హౌ మచ్ పవర్ ఈజ్ జనరేటెడ్ బై ది టర్బైన్? టర్బైన్ వల్ల ఎంత పవర్ జనరేట్ అవుతుంది? చూడమ్మా, ఇక్కడ ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ద లాసెస్ డ్యూ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ 10% అంటున్నాడు. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ ఏమవుతుందమ్మా? 90% కదా. టోటల్ పవర్లో 10% ఫ్రిక్షనల్ ఫోర్స్ కింద లాస్ అయిపోతుందమ్మా. కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ ఏమవుతుందమ్మా? ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ ఈజ్ ఈక్వల్ టు 90%. ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? పవర్ అవుట్పుట్ డివైడెడ్ బై పవర్ ఇన్పుట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 90% అంటే 90/100 అని అర్థం. మరి పవర్ ఇన్పుట్ ఎంత? పవర్ ఇన్పుట్ అంటే ఇదిగోండి, వాటర్ 60 meters హైట్ నుంచి వచ్చి పడుతుంది కదా. ఆ వాటర్ 60 meters హైట్ నుంచి వచ్చి పడటం వల్ల క్రియేట్ అయిన పవర్ అనమాట. సో ఫార్ములా ఇదే వాడతాం, mgh/t, m ఇంటూ జీ ఇంటూ h/t. ఇదే పవర్ ఇన్పుట్ అమ్మా. ఇదే పవర్ ఇన్పుట్. మాస్ పర్ యూనిట్ టైం ఎంత? మాస్ పర్ యూనిట్ టైం రేట్ 15 kg/second అన్నాడు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ మాస్ పర్ యూనిట్ టైం 15 kg/second. సో m/t వాల్యూ ఎంత అంటే 15 ఇంటూ జీ వాల్యూ 10, హెచ్ ఎంత అంటే 60. సో పవర్ ఇన్పుట్ ఎంతమ్మా? 15 ఇంటూ 10 ఇంటూ 60. ఓకే, సో ఇది పక్కన పెట్టుకోండి. పవర్ ఇన్పుట్ ఏమైంది? 15 ఇంటూ 10 ఇంటూ 60. పవర్ అవుట్పుట్ మనం క్యాల్కులేట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 90/100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 90/100. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయినాయి. 16 15s are 90. 90 ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే 90 ఇంటూ 90 వస్తుందమ్మా. సో పవర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 8100 watts. అర్థమైందమ్మా? 15 6s are 90 కదా. 90 80? 90. 15 6s are 90. ఈ 90 ఇటు వెళ్తే 90 ఇంటూ 90 8100 watts వస్తుంది అంతే కదా. సో పవర్ అవుట్పుట్ ఎంత వచ్చింది? 8100 watts. సో ఈ రకంగా మనం పవర్ క్యాల్కులేట్ చేస్తాము. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అనుకోండి వీటిని. ఓకే, ఇంపార్టెంట్ మోడల్స్ అంటే ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఇంపార్టెంటే అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడికి రండి అమ్మా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంజిన్ పంప్ దీంట్లోకి వచ్చాం. ఇది చూడండి, మీకు డైరెక్ట్గా ఇక్కడ నేను ఏమైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మీకు కనబడతాయి. ఒకసారి చూడండి. సో మెథడ్స్ టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఇంజిన్ పంప్. ఇంజిన్ పంప్ ఇది దీని రేట్ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ చేయాలి. రేట్ ఆఫ్ ఫ్లో అంటే ఏంటమ్మా?
ఏ ఇంటూ వి. ఏ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పైప్. వి అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్. ఆ రేట్ ఆఫ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడానికి మెథడ్స్ ఏంటి అది మనం చూడాలన్నమాట. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడానికి మెథడ్స్ ఏంటి. సో ఫస్ట్ మెథడ్ ఇది, సెకండ్ మెథడ్ ఇదమ్మా. మనల్ని అడిగే క్వశ్చన్స్ ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఏంటి, రేట్ ఆఫ్ ఫ్లో ఇస్ ఇంక్రీజ్డ్ టు n టైమ్స్ బై కీపింగ్ సేమ్ పైప్. పైప్ మార్చకుండా రేట్ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి, క్వశ్చన్ అదే అమ్మా. పైప్ మార్చకుండా, పైప్ సేమ్ పైప్, ఓకే, పైప్ మార్చుకుని ఇంజిన్ మార్చుకోవచ్చు కావాలంటే ఇంజిన్ మార్చుకోవచ్చు, అంటే పవర్ మార్చుకోవచ్చు అమ్మ. పవర్ మార్చుకోవచ్చు కానీ పైప్ మార్చకూడదు. పైప్ మార్చకుండా రేట్ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి. ఓకే, పైప్ మార్చకుండా రేట్ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వాలంటే ఇదిగోండమ్మా, రేట్ ఈజ్ ఇంక్రీజ్ టు n టైమ్స్ బై కీపింగ్ ద సేమ్ పైప్. పైప్ సేమ్ అంటున్నా, రేట్ ఎంత ఇంక్రీజ్ చేయాలంటున్నా, n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలంటున్నా. రేట్ ఆర్క్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ వెలాసిటీ. సో ఆర్ ఫైనల్ రేట్ నేమో R2 అనుకుంటా, ఇనీషియల్ రేట్ R1 అయితే నేను n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. దేర్ఫోర్ R2 ఈక్వల్ టు nR1 అని రాశా. అంతేకాదు R2 అంటే A2V2, A ఇంటూ V కదా, సో A2V2 అని రాసా. R1 అంటే A1V1 రాసా. సో యాజ్ ఇట్ ఈస్గా A2V2 ఈక్వల్ టు n ఇంటూ A1V1 అని రాసా. అయితే పైప్ సేమ్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ కదమ్మా. పైప్ సేమ్ అంటున్నా, కీపింగ్ ద పైప్ సేమ్ అంటున్నా కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ కాబట్టి A2 A1 క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది, V2 ఈక్వల్ టు NV1. సో V2 ఈక్వల్ టు NV1. సో రేట్ ఆఫ్ ఫ్లో ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే ఆ వెలాసిటీ ఆఫ్ వాటర్ని n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదొక పాయింట్. ఓకే అమ్మా, రేట్ ఆఫ్ వాటర్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాం, వెలాసిటీ ఆఫ్ వాటర్ని n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ వాటర్ n టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా రేట్ కూడా n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్, మరి వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, పవర్ని ఇంక్రీజ్ చేయాలి. పవర్ని n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, అది చూద్దాం. పవర్కి ఫార్ములా ఏంటి, P ఈక్వల్ టు ρAV3. ఈ సిచ్యువేషన్లో లిక్విడ్ సేమ్ అమ్మ కాబట్టి రో కాన్స్టెంట్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా కాన్స్టెంట్ కాబట్టి పవర్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ V3. వెలాసిటీ V మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది, P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V3. కాబట్టి P1/P2 ఈక్వల్ టు V1³ అవుతుంది. V1³ బదులు V1³ అలాగే రాయండి, V2³ బదులు ఇది రాయండి, n³ V1³ వస్తుంది. V1³ క్యాన్సిల్ అయితే P2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, n³ P1. సో పవర్ని n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే, సారీ, రేట్ ఆఫ్ ఫ్లోని n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలంటే పవర్ ఎన్నిసార్లు ఇంక్రీజ్ అయిందమ్మా, n³ టైమ్స్ ఇంక్రీజ్ అయింది. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా నీట్లోనో దేంట్లోనో అడిగాడు, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడిగాడు. ఓకే, సేమ్ పైప్ ఉపయోగించి n టైమ్స్ రేట్ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ చేయాలంటే పవర్ ఎన్నిసార్లు ఇంక్రీజ్ చేయాలి, n³ టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి అంతే. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అదే అడిగాడు. ఓకేనా, రైట్, అది విషయం. సింపుల్ అమ్మ, ఇలా చేసుకుంటాం అంతే. ఇది ఎప్పుడమ్మా సిచ్యువేషన్, ఎప్పుడు పైప్ సేమ్ ఉండాలి, పైప్ సేమ్ ఉంచి క్యాల్కులేషన్ చేస్తాం. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి, రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై కీపింగ్ ద స్పీడ్ సేమ్. ఈసారి వెలాసిటీ సేమ్ పెడుతున్నాం. ఓకే, వాటర్ బయటకు వచ్చే స్పీడ్ కాన్స్టెంట్గా ఉంచి రేట్ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి. ఓకే, ఈ పై సిచ్యువేషన్లో ఏరియా కాన్స్టెంట్గా ఉంది, కింద సిచ్యువేషన్లో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది. మళ్ళీ సేమ్ ఇక్కడ ఫాలో అయినట్టు ఇక్కడ కూడా ఫాలో అవుతాం. R2 ఈక్వల్ టు nR1, R2 అంటే A2V2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ A1V1. ఇక్కడ ఏరియా కాన్స్టెంట్ కదా, ఎవరు కాన్స్టెంట్, వెలాసిటీ కాన్స్టెంట్. అంటే V2 ఈక్వల్ టు V1 కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడు A2 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, NA1 వస్తుంది. ఎందుకంటే V2 ఈక్వల్ టు V1 కాబట్టి A2 ఈక్వల్ టు ఏమొస్తుంది, NA1 వస్తుంది. జాగ్రత్త చూడండి. పవర్కి ఫార్ములా ఏంటి, పవర్ P ఈక్వల్ టు ρAV3. రో కాన్స్టెంట్, V కూడా కాన్స్టెంట్, ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ అన్నాం. సో రో కాన్స్టెంట్, వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి పవర్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A. కాబట్టి P1/P2 ఈక్వల్ టు A1/A2 రాయొచ్చు. A1 బదులు A రాసాం, A2 బదులు NA1 రాసాం. A1 క్యాన్సిల్ చేస్తే 1/n మిగిలింది. అంటే P2 ఈక్వల్ టు NP1. సో స్పీడ్ సేమ్ ఉంచి పవర్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం ఇంక్రీజ్ చేయాలి, ఫస్ట్ థింగ్ ఏరియాని ఇంక్రీజ్ చేయాలి, ఏరియా n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, లేదంటే పవర్ని n టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి. రెండాట్లో ఏదైనా ఒకటి, ఏరియాని n టైమ్స్ ఇంక్రీజ్ చేయండి, లేదంటే పవర్ని n టైమ్స్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంది. పాజ్ చేసుకొని జాగ్రత్తగా రాసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి, స్లోగా వినండి, నో ప్రాబ్లం.
నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ దీంతో అంటే ఈ టాపిక్తో ఆపుదాం. ఈ టాపిక్ ఈ ప్రాబ్లం కాకుండా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ చేసి ఆపుదాం అమ్మా. చూడండి, పవర్ ఈజ్ కాన్స్టెంట్ టైప్ ప్రాబ్లమ్స్ అనమాట ఇది. ఓకే, పవర్ ఈజ్ కాన్స్టెంట్ టైప్ ప్రాబ్లమ్స్. చూడమ్మా, ఇప్పటివరకు ఇంజన్ పంప్ గురించి చెప్పుకున్న ఇంజన్ పంప్ టాపిక్ అయిపోయింది. ఇది సెపరేట్ టాపిక్. ఇది ఇంజన్ పంప్ టాపిక్ కాదు, నార్మల్ పవర్ టాపిక్ అనమాట. సో నార్మల్గా పవర్ కాన్స్టెంట్గా ఉంది. ఓకే, నార్మల్గా ఎలా ఉందమ్మా? పవర్ కాన్స్టెంట్గా ఉంది. పవర్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఓకే, అంటే ఫోర్స్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకుందాం ఇక్కడ. సో పవర్ కాన్స్టెంట్గా ఉంది, ఫోర్స్ వెలాసిటీ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, కాబట్టి పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ రాసాం, బాగానే ఉంది. ఫోర్స్ ఈక్వల్ టు పవర్ బై వెలాసిటీ అవుతుంది కదా దీని నుంచి. ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్ టు పవర్ బై వెలాసిటీ అవుతుంది. దీని నుంచి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? పీ బై మాస్ ఇంటూ వెలాసిటీ. ఏ అంటే మనకు తెలుసు dv బై dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, కాబట్టి dv బై dt అని రాస్తాం. dv బై dt ఈక్వల్ టు p బై mv. v ఇటు తీసుకురండి, dt అటు తీసుకెళ్ళండి. సో v ఇటు తీసుకొస్తే vdv అవుతుంది, dt అటు తీసుకెళ్తే p బై m ఇంటూ dt అవుతుంది. దీన్ని నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ కూడా ఎలా చేస్తున్నానో చూడండి అమ్మా. ఇక్కడ పార్టికల్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది అనుకున్నా. పార్టికల్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది అనుకున్నా. t అనే టైం తర్వాత దానికి v అనే వెలాసిటీ వచ్చింది అనుకున్నా. అలాగే టైం కూడా ఇనీషియల్ టైం 0 అనుకున్నా, ఫైనల్ టైం t అనుకున్నా. అలా అనుకుని నేను ఇంటిగ్రేషన్ కనుక కంటిన్యూ అయితే వీకి ఇంటిగ్రేషన్ v²/2. ఓకే, p బై m కాన్స్టెంట్ కాబట్టి p బై m బయట రాయండి. dtకి ఇంటిగ్రేషన్ t, ఆ లిమిట్స్ అప్లై చేస్తే లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ v అప్లై చేస్తే ఇవే వస్తాయేమో. v²/2 విచ్ ఇస్ ఈక్వల్ టు pt బై m. దీని నుంచి v² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2pt బై m. అంటే v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2pt బై m. ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. పవర్ కాన్స్టెంట్గా ఉంటే వెలాసిటీ ఫార్ములా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2pt బై m. ఇది ఎప్పుడమ్మా? ఇనీషియల్ వెలాసిటీ 0 అయినప్పుడు. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ 0, t అనే టైం తర్వాత వెలాసిటీ v అయినప్పుడు. ఓకే, సో ఇనీషియల్గా బాడీ రెస్ట్లో ఉండి ఓకే సిచ్యువేషన్ కనుక మనం చూస్తే ఇదమ్మా. ఒక జనరల్గా అదే ఇస్తాడు. సో వెలాసిటీ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2pt బై m. చూడండి, ఇక్కడ పవర్ కాన్స్టెంట్, మాస్ కూడా కాన్స్టెంటే. ఓకే, పవర్ కాన్స్టెంట్, మాస్ కూడా కాన్స్టెంటే, కాబట్టి v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ t అని కూడా రాయొచ్చు. సో క్వశ్చన్ ఇలా అయినా అడగొచ్చు, ఈ ఫార్ములా బేస్ మీద అడగొచ్చు అమ్మా. ప్రీవియస్గా నీట్లోనో జేఈలోనో డైరెక్ట్గా రిలేషన్ అడిగాడు. పవర్ కాన్స్టెంట్, వీకి టైంకి మధ్యలో రిలేషన్ ఏంటి, వెలాసిటీకి టైంకి మధ్యలో రిలేషన్ ఏంటి అని అడిగడం డైరెక్ట్గా ఇది రాయటమే. సో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ అమ్మ ఇది. సో దీని మీద అడగొచ్చు క్వశ్చన్, దీని మీద అడగొచ్చు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2pt బై m. v అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, కాబట్టి dx బై dt రాసా. సో dx బై dt ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2pt బై m. ఓకే, నేను క్రాస్ మల్టిప్లై చేస్తే dx ఇక్కడే ఉంటుంది, dt అటు వెళ్ళింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2pt బై m ఇంటూ dt వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కూడా చూడమ్మా, ఇనీషియల్ పొజిషన్ ఆరిజిన్ దగ్గర ఉందనుకున్న, తర్వాత పొజిషన్ x అనుకొని నేను ఇంటిగ్రేట్ చేస్తే చూడమ్మా, xకి ఇంటిగ్రేషన్ dxకి ఇంటిగ్రేషన్ x, లిమిట్స్ అప్లై చేసిన తర్వాత కూడా x వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2pt బై m కాన్స్టెంట్ కాబట్టి అది బయట రాసేసా. ఇంకేం మిగులుతుందమ్మా? ఇంటిగ్రేషన్ లోపల రూట్ t మిగులుతుంది. ఆ రూట్ tని t⁻½ dt అని రాసుకున్నా. t⁻½ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? t⁻3/2 అవుతుంది, అంతే కదా. t⁻½ ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా? t⁻3/2 అవుతుంది, కరెక్టేనా? ఓకే, t⁻3/2 డివైడెడ్ బై 3/2 వస్తుందేమో. అది రాయటం మర్చిపోయినాం ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. t⁻1/2కి ఇంటిగ్రేషన్, t⁻1/2 అంటే 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. ఓకే, సో t⁻3/2 డివైడెడ్ బై ఏమొస్తుందమ్మా? 3/2 వస్తుంది, అంటే 2/3 వస్తుంది బయట ఇక్కడ ఎక్స్ట్రాగా. సో 2/3 కూడా రాయాలి. ఓకే, మర్చిపోయినది రాయటం, జాగ్రత్తగా రాసుకోండి. సో డిస్ప్లేస్మెంట్ x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2/3 స్క్వేర్ రూట్ ఆఫ్ 2p బై m ఇంటూ t⁻3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2/3 స్క్వేర్ రూట్ ఆఫ్ 2p t చూడమ్మా, ఇక్కడ t³ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ t³. సో t³ స్క్వేర్ రూట్లోకి తీసుకొచ్చేసా. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2p t³ బై m వచ్చింది. ఓకేనా? జాగ్రత్తగా క్యాల్కులేషన్ చూసుకోండి అమ్మా. ఓకే, జాగ్రత్తగా క్యాల్కులేషన్ చూసుకోండి. సో xకి వాల్యూ ఏమొచ్చిందమ్మా? 2/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2p t³ బై m.
అయితే మనకు కావాల్సింది ఏంటి, మెయిన్ ఎక్స్కిను టైంకి మధ్యలో రిలేషన్ అమ్మ. ఏంటది, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √2³ అలాగే ఇవ్వచ్చు, లేదా ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁻3/2. ఐఐటి జేఈలో ఈ క్వశ్చన్ ప్రీవియస్గా అడిగాడు, డైరెక్ట్ ఇదే రిలేషన్ అడిగాడు. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁻3/2 ఈ రిలేషన్ అనుకుంటూ అడిగాడు. ఓకేనా, రైట్. సో కాన్స్టెంట్గా పవర్ ఉన్నప్పుడు వెలాసిటీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁻½ ఆర్ T⁻2/2, సారీ √T ఏదైనా కరెక్టే. సో వెలాసిటీ డైరెక్ట్గా √T అవ్వచ్చు, లేదంటే T⁻½ ఏదైనా ఒకటి కరెక్టే కదా. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. డిస్ప్లేస్మెంట్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T³. ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకున్నామా, వెలాసిటీ V = √2PT/m. ఎందుకంటే ఫార్ములాస్ మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి, చూద్దాం ఆ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో V = √2PT/m. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందమ్మా, 2/3 × √2PT³/m. ఇక్కడేమో 2PT/m, ఇక్కడేమొస్తుంది 2PT³/m. ఎక్స్ట్రాగా బయట 2/3 వచ్చింది. ఓకే, అలాగే యాక్సలరేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. యాక్సలరేషన్ ఏంటమ్మా, dV/dt. ఓకే, d/dt ఆఫ్ V అంటే √2PT/m. అది రాసేసి మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఫైనల్గా యాక్సలరేషన్ A = ఏమొచ్చిందమ్మా, P/2mt వచ్చింది. జాగ్రత్తగా కరెక్టో కదా ఒకసారి చూసుకోండి. అయితే ఈ రిలేషన్ ఏకి టైంకి రిలేషన్ ఏంటి, A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁻⁻½ లేదంటే A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T⁻½ ఏదైనా రాయొచ్చు. A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√T అనండి, లేదంటే A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √T అనండి, ఏదైనా ఒకటే కదా. ఓకే అమ్మ, సో ఈ మూడు రిలేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, వెలాసిటీ 2PT/m. యాక్సలరేషన్ ఏమవుతుందమ్మా, ఈ 2T కిందకు వస్తుంది అంతే, ఈ 2 × T కిందకు వస్తుంది. సో P/2mt అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 2PT³/m వస్తుంది, బయట ఎక్స్ట్రాగా 2/3 ఉంటుంది. డిస్ప్లేస్మెంట్కి ఏమవుతుందమ్మా, 2PT/m వస్తుంది, 2PT³/m వస్తుంది, బయట ఎక్స్ట్రాగా 2/3 వస్తుంది డిస్ప్లేస్మెంట్కి. సో అలా మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండమ్మా, రైట్. సో ఇదే కాన్సెప్ట్ మీద జేఈ 2020లో క్వశ్చన్ అడిగాడు గ్రాఫ్ సంబంధించి. చూడమ్మా, ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ యూనిడైరెక్షనల్లీ అండర్ ది యాక్షన్ ఆఫ్ కాన్స్టెంట్ పవర్. కాన్స్టెంట్ పవర్ అనగానే ఈ మూడు కాన్సెప్ట్స్ మీకు బ్రెయిన్లోకి వచ్చేయాలన్నమాట. సో ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ యూనిడైరెక్షనల్లీ అండర్ ది యాక్షన్ ఆఫ్ కాన్స్టెంట్ పవర్ సప్లయింగ్ ఇంజన్ సోర్స్, కాన్స్టెంట్ పవర్ సప్లయింగ్ ఇంజన్ సోర్స్. ఓకే, ఒక కాన్స్టెంట్గా పవర్ సప్లై చేసే ఇంజన్ సోర్స్ ఉందంట. సో అండర్ దట్ ఇంజన్ ఒక పార్టికల్ కదులుతుంది. అయితే మనల్ని డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ డ్రా చేయమన్నాడు. ఈ 4 వాటిల్లో ఏది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కరెక్టో మనం చెప్పాలి. చూడండి, మరి డిస్ప్లేస్మెంట్కి టైంకి రిలేషన్ ఏంటి, ఇదిగోండి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁻3/2. ఓకే, సో దీనికి సంబంధించిన గ్రాఫ్ ఈ 4 వాటిల్లో ఏది కరెక్ట్ అవుతుందమ్మా, ఇది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అంతే. ఓకే, √T³. సో ఇలా ఇంక్రీజ్ అవుతుంది కర్వ్. ఇదేమో ఇక్కడ డిక్రీజ్ అవుతుందమ్మా యాక్చువల్గా ఇక్కడ. సో డిక్రీజ్ కదా యాక్చువల్గా, ఆ స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్లోప్ డిక్రీజ్ అవుతుంది. స్లోప్ డిక్రీజ్ అవుతుంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీ డిక్రీజ్ కాదుగా, ఇంక్రీజ్ అవుతుందమ్మా వెలాసిటీ. టైంతో పాటు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఈ రిలేషన్ తీసుకోండి, టైంతో పాటు వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలి. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ సంబంధించిన స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ స్లోప్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. ఓకే అమ్మా, రైట్. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్ చేసి ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ చేయాలంటే మీరు ఈ ఫార్ములాస్ బట్టి వేయాలి. ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది జేఈ అడ్వాన్స్ 2013లో అడిగాడు, మీకు జేఈ 2020 మెయిన్స్లో అడిగాడు. 2 క్వశ్చన్స్ కాన్స్టెంట్ పవర్ మీద బేస్ అయినాయి. చూడండి, పార్టికల్ ఆఫ్ మాస్ 0.2 kg ఈజ్ మూవింగ్ ఇన్ 1 డైమెన్షన్ అండర్ ఏ ఫోర్స్ దట్ డెలివర్స్ ఏ కాన్స్టెంట్ పవర్ ఆఫ్ 0.5 వాట్స్ టు ది పార్టికల్ అంటున్నాడు. అంటే మాస్ ఏమో 0.2 kg ఇచ్చాడమ్మా, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ 1 డైమెన్షన్, అంటే సింగిల్ డైమెన్షన్లో స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. డెలివర్స్ ఏ కాన్స్టెంట్ పవర్ ఎంత అంటమ్మా, కాన్స్టెంట్ పవర్ అన్నాడు 0.5 వాట్స్ అన్నాడు. కాన్స్టెంట్ పవర్ అనగానే మనకి ఆ 3 ఫార్ములాస్ గుర్తొచ్చాయి. ఇఫ్ ద ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ ఇస్ 0, అంటే ఇనిషియల్గా పార్టికల్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. మనం రాసిన ఫార్ములాస్ దీనికే అమ్మా. రెస్ట్ నుంచి స్టార్ట్ అయితే, రెస్ట్ నుంచి స్టార్ట్ కాకపోతే మళ్ళీ సినిమా వేరు ఉంటుంది, మొత్తం ప్రొసీజర్ అంతా చేయాలి మనం. ఓకే, ఇది ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఈక్వల్ టు పవర్, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ రాసుకున్నాం, ప్రొసీజర్ మొత్తం చేసాం కదా. అదంతా చేయాలి ఎప్పుడు, రెస్ట్ నుంచి స్టార్ట్ కాకపోతే. రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అంటే మాత్రం డైరెక్ట్ మనం రాసుకున్న ఫార్ములా ఉపయోగించవచ్చు.
సో ఇఫ్ ద ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ ఇస్ 0, ద ఫైనల్ స్పీడ్ ఆఫ్టర్ 5 seconds ఈజ్ 5 seconds తర్వాత ఫైనల్ స్పీడ్ ఎంతో అడుగుతున్నాడమ్మా. ఓకే, సో సొల్యూషన్ రాద్దాం. వెలాసిటీ v ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, √2pt/m. అంతేనా? ఈ ఫార్ములాస్ గుర్తుండిపోవాలి మనకి. ఓకే, సో √2 ఇంటూ పవర్ అంటే ఎంతమ్మా, పవర్ 0.5 watts అన్నాడు. సో 0.5 ఇంటూ టైం ఎంత, ఆఫ్టర్ 5 seconds అన్నాడు కాబట్టి 5 డివైడెడ్ బై మాస్ ఎంతమ్మా, 0.2. మాస్ ఎంత, 0.2. సో దీని క్యాలిక్యులేషన్ మీరేం ఇబ్బంది పడకండి. ఓకే, 2 ఇంటూ 5 యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఇది 0.5/0.2 కాబట్టి దీన్ని 5/2 అని రాసుకోవచ్చు కదమ్మా సింపుల్గా. 0.5/0.2ని 5/2 అని రాసుకోవచ్చు కదా, తప్పలేదుగా. సో 2 క్యాన్సిల్ అవుతుంది, లోపల 5 ఇంటూ 5 ఉంది కాబట్టి బయటకు ఒక 5 వస్తుంది. దేర్ఫోర్ వెలాసిటీ ఈజ్ 5 meters per second. ఇది అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చినాము చూసారా, విదిన్ సెకండ్స్ మనం కంప్లీట్ చేస్తాం ఈ ఫార్ములా తెలియటం వల్ల. లేదంటే ఫస్ట్ ప్రొసీజర్ అంతా చేయవలసి ఉంటుంది. మనకి డైరెక్ట్గా ఈ ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్గా జస్ట్ సింపుల్గా పడేసాం. అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ 2013 JEE అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడికి రండి. JEE 2020లో అడిగిన క్వశ్చన్ చూడండి, ఇది మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ డ్రివెన్ బై అన్ ఇంజిన్ డెలివరింగ్ ఏ కాన్స్టెంట్ పవర్ 1 joule per second. మాస్ ఏమో 2 kg ఇచ్చాడు, పవర్ కాన్స్టెంట్ అన్నాడు ఎంత, 1 joule per second. ద బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. జనరల్గా అదే అడుగుతాడు అనమాట, బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అడుగుతాడు. ఓకే, అండ్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. ఆఫ్టర్ 9 seconds ద బాడీ హ్యాస్ మూవ్డ్ ఏ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x ఈక్వల్ టు 2/3 ఇంటూ √2pt/m. ఈ ఫార్ములా మనకి గుర్తుండిపోవాలి అంతే. యాక్సలరేషన్ ఏంటమ్మా, p/2tm అంతే. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, p/2tm. వెలాసిటీ ఫార్ములా ఏంటి, √2pt/m. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి, 2/3 √2pt³/m. ఆ ఫార్ములాస్ మనకి గుర్తుండాలి, రోజు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. యాక్చువల్ నాకు కూడా గుర్తుంటావు. ఓకే, బట్ మీరు ఎగ్జామ్ రాయాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. ఓకే, సో మీరు ఎగ్జామ్ రాయాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా ఫార్ములాస్ చదువుతూ ఉండండి. నేను కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ చెప్పుకుంటా, ఆ ఫార్ములాస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి అమ్మా. వాటి మీదే క్వశ్చన్స్ వస్తాయి మీకు, పదే చెప్తున్నాను నేను. రైట్, సో x ఈక్వల్ టు 2/3 √2 ఇంటూ pt³. p అంటే ఎంతమ్మా, 1. t³ అంటే 9 seconds అన్నాడు కదా. సో t³ అంటే 9³ 9 ఇంటూ 9 ఇంటూ 9 అని రాదు. ఓకే, తర్వాత చదువున్నాను సంగతి ఏంటో. డివైడెడ్ బై మాస్ ఎంత, 2 kg. మాస్ ఎంతమ్మా, 2 kg. సో 2 క్యాన్సిల్ అయినాయి. ఓకే, ఇంకేం మిగిలింది చూడండి, 2/3 ఇంటూ స్క్వేర్ రూట్లో ఏం మిగిలిందమ్మా, 9 ఇంటూ 9 ఇంటూ 9. ప్రతి 9కి స్క్వేర్ రూట్ ఎంత, 3. కాబట్టి బయటకి ఏమొస్తుంది, రూట్ బయటకి 3 ఇంటూ 3 ఇంటూ 3 ఫినిష్. ఏం కష్టపడి 27 వేసి దానికి మళ్ళీ స్క్వేర్ రూట్ కట్టడానికి ట్రై చేసి 20 చేయకండి అమ్మ. 9 ఇంటూ 9 ఇంటూ 9 స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 3 అంతే. సో 3 క్యాన్సిల్, 3 3s are 9, 9 2s are 18 meters is the answer. వెరీ సింపుల్ అమ్మ, కష్టపడకండి. ఓకే, 4 marks అప్పనంగా వచ్చినట్టే. ఓకేనా, రైట్. చూడమ్మా, ఇంకా మనకు వర్క్ పవర్ ఎనర్జీలో కొలిజన్స్ టాపిక్ ఉంది. నేను కొలిజన్స్ టాపిక్ ఇప్పుడు టచ్ చేయను. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ సర్క్యులర్ మోషన్కి సంబంధించిన టాపిక్. సర్క్యులర్ మోషన్ అయిపోయిన తర్వాత సెంటర్ ఆఫ్ మాస్, కొలిజన్స్, ఈ రెండు కలిపి ఒక టాపిక్ అని చెప్తాము. ఓకే, సో ఆ టాపిక్స్ చెప్పేటప్పటికి మనకి ఏమవుతుందంటే లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్గా అయిపోయినట్టు అవుతుంది, వర్క్ పవర్ ఎనర్జీ కూడా కంప్లీట్గా అయిపోయినట్టు అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం సర్క్యులర్ మోషన్ టాపిక్ తోటి కలుస్తాం. సర్క్యులర్ మోషన్ నేను ఎందుకు ఆపాను అంటే, సర్క్యులర్ మోషన్లో మనం వర్క్ పవర్ ఎనర్జీ కాన్సెప్ట్స్ ఉపయోగిస్తాం. దానివల్ల సర్క్యులర్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ తర్వాత చెప్పుదామని ఆగాము. యాక్చువల్గా లాస్ ఆఫ్ మోషన్లో కాన్సెప్ట్ అది. ఓకే, సర్క్యులర్ మోషన్ అయిన తర్వాత సెంటర్ ఆఫ్ మాస్, కొలిజన్స్ కలిపి ఒక టాపిక్ చెప్తా. దాంతో మీకు ఆ 2 లెసన్స్ కంప్లీట్గా అయిపోయినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం రొటేషనల్ మోషన్ కూడా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా.